స్తుతిగాన పాడాలి. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నూతనమైనది జీవ నీ సింహాసనము నానుటకై నాతో నీవుంటివే, నా గురి నీవైతివే. నీ సింహాసనము నా హృదయములో నాతో నీవుంటివే, నా గురి నీవైతివే. ఆమేన్. స్తుతిగానమే పాడనా, అందరం జయ గీతమే పాడనా. ఆధారమై ఉన్న యేసయ్యా, ఆధారమై ఉన్న పాడాలి. కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఆధారమై ఉన్న. Glory. Amen. ఆధారమై ఉన్న యేసయ్యా, 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 నా ఆధారమై ఉన్న. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు, సర్వోన్నతుడా మీకు స్తోత్రములు, ఆది సంబోధుడా మీకు స్తోత్రములు, మహాగణుడా మీకు స్తోత్రములు. అందరం ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు సన్నిధిలోకి వచ్చే ప్రభుని ఆరాధించే భాగ్యాన్ని మనకిచ్చునుగా. మన ప్రార్థనలన్నిటికీ జవాబిస్తున్న దేవునికి అందరూ రెండు చేతులెత్తి స్తోత్రములు తెలియజేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇదిగో ఈ మూడో రోజు చివరి ఉపవాస ప్రార్థనా కూటంలోనికి ప్రభు మనల్ని నడిపించి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభుని మహింపరచడానికి వచ్చి ఉండగా మన కోరికను, మన ఆలోచన యావత్తును సఫలపరిచి మన కోరికను కూడా ప్రభు ఇదిగో ఆయన నామములో ఆయన సన్నిధిలోకి వచ్చిన మనందరి కోరికలు సిద్ధింపచేసి సఫలపరుచునుగా ఉన్నట్లుగా ప్రభుకి బిగ్గరగా స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు, మహాగణుడా మీకు స్తోత్రములు. అయా కరెంటు ప్రభా తండ్రినైనా ఎందుకు ఆటంకమైందో తెలియదు, కానీ ఏది ఏమైనా నీ చిత్తమే, నీ సన్నిధిలో మేము స్తుతించడం, అయా నిన్ను కనపరచడం మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఏమున్నా లేకపోయినా ఇదిగో ప్రభా మాకు ఇచ్చిన స్వరాలతో మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నమ్మదగినవి నీ న్యాయ విధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ విధంగా నిన్ను గణపరిచే భాగ్యాన్ని ఇచ్చావు. నా తండ్రి నీకు స్తోత్రాలు, నా దేవా నీకు స్తోత్రాలు. సేవకులు మా మధ్యలోనికి నడిపించి ఉన్నావు ప్రభా. అయా తండ్రినైనా తన నోటి పొరగా మీరు మాతో మాట్లాడండి ప్రభా. అయా తండ్రినైనా మీరు నాయన మాట్లాడితే మా బ్రతుకులు నెమ్మది, ఆనందం, సంతోషం కలుగుతాయి. సేవకుల నోటి ద్వారా వచ్చే ప్రతి మాట మా హృదయాల్లో నెమ్మది పరుచునుగాక, సంతోషపరుచునుగాక, ప్రతి ఆటంకాలు తొలగిపోవునుగాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో బిగ్గరగా చప్పట్లు కొడితే ప్రభుని మహిమపరచుదాం. నా దేవా, నా తండ్రి, ప్రత్యేకముగా నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు, ప్రత్యేకముగా నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చావు. నిరంతర స్తోత్రారుడా మీకు స్తోత్రాలు, శాలేము రాజా మీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు, ఆదియో అంతమనై ఉన్నవాడా మీకే స్తోత్రములు, స్తోత్రములు తండ్రి.
అయ్యా 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 మమ్మల్ని దాటిపోవద్దయ్యా. అబ్బా తండ్రి, నాయనాన్ని పిలిచిన వెంటనే మా పితరుల పక్షమున కార్యము చేసిన దేవుడవు నీవు. దేవా, నీ బిడ్డలుగా మేమందరం సమూహముగా కూడి ప్రభువా నిన్ను ఘనపరుస్తున్నాం. ఈ కూడికంతటికి తోడుగా ఉండి మీకు మహిమ, మీకు ఘనత, మీకు ప్రభావములో ఈ 3వ రోజు ఈ చివరి కూడికను అయ్యా మీరే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకొనినందుకు స్తోత్రాలు. సేవకులు మా మధ్యలోనికి అయ్యా బలమైన వర్తమానాన్ని ప్రభా తీసుకొని వచ్చి ఉన్నారు. తన నోటి బోరుగా మీరు ఉండి మాతో మాట్లాడుదురుగాక. ప్రతి ఒక్కరు హృదయాలు తృప్తిపరచబడునుగాక. ప్రతి ఆటంకాలు తొలగిపోవునుగాక. ఈ ఉపవాస కూటములో పాలు పొందిన ప్రతి ఒక్కరి స్థితిగతులన్నీ ఆయన నామములో చక్కపరచబడునుగాక. మీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొనమని నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాము. చెప్దాం దగ్గరగా హల్లెలూయా. నేను కనపడుతున్నానా? చెప్దాం ప్రియమిళ్ళారా, దగ్గరగా చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మరి మన మధ్యలోనికి దైవజనులు మరి భాస్కరన్న మొదటి రోజు రావాలి మన దగ్గరికి. మొదటి రోజు షెడ్యూల్ ప్రకారం అవును, దేవుని చిత్తంలో మరి ప్రియమిళ్ళారా మరి మొదటి రోజు రావాల్సి ఉంటే బాలశేవరన్న కుమార్తె మరి యూకో వెళ్తా అర్ధరాత్రి చెప్పా మీ అందరికి 11:30కి ఫోన్ చేసాయా రేపు నేను వస్తా మరి చెప్పు అన్నప్పుడు అన్నకి చెప్తే నిజంగా ఆ రోజు దేవుని కృపలో షెడ్యూల్ మారింది. సరేనయ్యా ఏం లేదు తమ్ముడు వస్తానులే రేపు అని అన్న. తర్వాత జరిగిన పరిస్థితి తెలుసా, చాలా బాధాకరమైన విషయం అండి. అన్న మిషనరీ అంటే అడవుల ప్రాంతాలకు చుట్టుపక్కల ఇక్కడ మన గుంటూరు పట్టణంలో కాదు. అన్నకిచ్చిన భారం, అన్నకిచ్చిన బాధ్యత. నిజంగా అన్న ఆ దగ్గరికి ప్రియమిళ్ళరా నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తి అరెస్ట్ అయిపోయినాడు. ఇంట్లో కూర్చుని వారింట్లో కూర్చొని ఆ దేవుని మహిమపరుస్తుంటే 4 కూర్చుని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఉత్తరప్రదేశ్లో. మరి తన భార్య సత్యనపల్లెనా అయింది అన్న మరి తీసుకొచ్చి అన్న ఆ ప్రాంతానికి వెళ్ళి అతను తీసుకొని వచ్చి ఉన్నాడు. నిజంగా ఆ జైల్లో ఉన్న వ్యక్తి అయితే చాలా సాక్ష్యం చెప్పాడు. నేను అంతకుముందు అడిగా మన చర్చిలోకి వచ్చి సాక్ష్యం చెప్పాలంటే అప్పుడు కొత్తన పరిస్థితి అన్న ఏదో దేశం వెళ్ళాడు. ఏదేమైనా మొన్న ఈ షెడ్యూల్ మారడానికి గల కారణం చెప్పి అన్నకి సమయాన్ని ఇస్తా, ప్రార్థన కూడా చేయాలి. ఆ విషయంలో జరిగిన పరిస్థితి తెలుసా ప్రియమిళ్ళరా, అన్న రాజమండ్రి అవతల ఒక 150 కిలోమీటర్లు అన్న 350 కిలోమీటర్లు అడవి ప్రాంతం. ఇప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి అన్న దాంట్లో ఫోన్లో. ఏమన్నా ఎంత బాధాకరమైన అక్కడ ఒక భార్యాభర్తలు సేవకులు 28 సంవత్సరాలు మరి 3 నెలల పిల్లోడు, వారికి భార్యాభర్తలు ఇద్దరికి కలిపి ఒక పిల్లవాడు 3 నెలల పిల్లోడు. జరిగిన పరిస్థితి తెలుసా, టైఫాయిడ్ మలేరియా జ్వరంతో ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయాడండి. 28 సంవత్సరాలేనంట. అన్న చెప్పినప్పుడు అయితే నాకైతే గుండె పగిలిపోయింది. ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఉంది ఆ సహోదరి పేరు అన్న, మరి ఆ సహోదరుడి పేరు జైపాల్ అన్న, విజయపాల్. మరి ఆ సహోదరి మరి ఆ భారం ఎంత వేదనగా ఉంటుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సావుకురాలు, కుమారుడు, చిన్న బిడ్డ. మరి జరిగిన పరిస్థితిని బట్టి నాకైతే చాలా బాధగా ఉంది. కాబట్టి అడవి ప్రాంతంలో చూసినప్పుడు అసలు దోవగొడలేదు. అలాంటి చోట పరిచయం చేస్తున్నారు ఆ బెదరు, ఆ సిస్టర్. కాబట్టి ఆ విజయపాలు మరి దేవుని పిలుచుకున్నాడండి, మనం ఏం చేయలేం. కాబట్టి దేవుని పిలుపు కొరకు మనం ప్రత్యేకంగా కాచుకొని మన ప్రవర్తన, మన బ్రతుకు కాపాడుకుంటే అక్కడికి వెళదాం. లేకపోతే నువ్వు వద్దనుకుంటున్నావే అక్కడికి వెళతాం. కాబట్టి ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి మరి ఆ సహోదరి అన్న మరి చిన్న పిల్లవాడు 3 నెలల పిల్లవాడిని ప్రభు కోసం బైబిల్లో ఉన్న హన్న ఎలా ఆ బిడ్డను పెంచిందో అలాగా ఆ బిడ్డను పెంచి మరి తన భర్త లేని లోటు ప్రభువే ఆ సహోదరికి తోడుగా ఉండి ఉన్నతమైన స్థితి స్థానంలో తనను తన బిడ్డను ప్రభు మహిమార్థముగా రానున్న దినాల్లో ఉన్నతమైన పరిచర్య ఆ బిడ్డ చేయరీతిగా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం అమ్మ మోకరించగలిగిన వారు ప్రభువా
అయా తండ్రి నాయన మేమైతే అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రభా నీ పని చేయలేకపోతున్నాం, నిన్ను మహింపరచలేకపోతున్నాం. భారము కలిగి బాధ్యత కలిగి అడవి ప్రాంతంలో ప్రభా అయా తండ్రి నాయన ఇదిగో ప్రభా తండ్రి సహోదరుడు జయపాలు ప్రభా తండ్రి నాయన, అలాగే తండ్రి నాయన తన భార్య సాటి అయిన సహాయమునిచ్చి ఉన్నావు అయా. వారు చేస్తున్న పరిచర్యలో వచ్చిన తండ్రి బలహీనతను బట్టి నాయన మీ నామములో మీ చిత్తములో తండ్రి నాయన యేసయ్యా 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 ఇదిగో ప్రభా తండ్రి తను మరణించి ఉన్నాడు ప్రభా అయా తండ్రి. అందును బట్టి మేమేమేం అనలేము కానీ ప్రభా విడిచి వెళ్ళిన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, తన భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన, తనకిచ్చిన తండ్రి కుమారుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఏ విధంగా పరిచర్య చేయాలో మొట్టమొదటిగా తనకు ధైర్యాన్ని పుట్టించండి అయా. మెలకు కలిగిన ఆత్మను మీరు దయచండి, తనకు ఓర్పును దయచండి, సహనాన్ని దయచండి అయా. ఇదిగో పాలు తాగుతున్న ఆ బిడ్డకు బలమును దయచండి అయా. నాడు నాయన బైబిల్లో ప్రభువా ఉన్న అన్న ఏ విధంగా అయితే నీ కోసం ప్రభువా అయా బిడ్డను పెంచిందో యేసు నామములో అటువంటి జ్ఞానముతో ఆ బిడ్డను పెంచును గాక. బలమైన పరిచర్య రానున్న దినాల చిన్న బిడ్డ చేయును గాక అయా. సహోదరికి కావలసిన అవసరతలు అక్కర్లని మీరు తెచ్చింది ప్రభువా అయా. మనుషుల వైపు చూడలేదు ప్రభా అయా, ఏదో ఆశించి అక్కడికి వెళ్ళలేదు ప్రభా అయా. ఇదిగో కొన్ని ఆత్మలకి అప్పచెప్పాలనే ఆశ ఆలోచన భారంతో ప్రభా అక్కడికి వెళ్ళారు ప్రభా అయా. తండ్రి జరిగిన పరిస్థితులను బట్టి మేమేమీ అనడానికి లేదు కానీ ప్రభా అయా తండ్రి ఏది ఏమైనా ప్రభా అయా సహోదరికి కావలసిన ధైర్యం నిబ్బరం అయా తండ్రి మీరే కలిగించి ఆ బిడ్డ రానున్న దినాల్లో నీ నామంలో పరిచయలు వాడుకొని మహింపొందమని అన్నకిచ్చిన భారాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయా. మా మధ్యలోనికి ప్రభా తండ్రి నాయన భాస్కరాన్ని క్షేమంగా తీసుకొచ్చా. ఈరోజు కాదు నాయన నీ చిత్తమైనది ఈరోజు అన్న ఇక్కడ వాక్యం చెప్పడానికి కాబట్టి ప్రభా ఇటువంటి ఆటంకాల్లో కూడా ప్రభా తండ్రి నాయన మీరే ప్రభా క్షేమంగా తండ్రి నాయన తన మా మధ్యలోనికి తీసుకొచ్చావు. ఈరోజు నాయన తన నోటి బోరగా మీరు ఉండి నీ బిడ్డలైన మా అందరితో మాట్లాడి మహిం పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. చెప్దాం అందరం బిగ్గరగా హల్లెలూయా. రానున్న దినాల్లో మరి ఆ బిడ్డ చిన్న బిడ్డను తన సహోదరి మరి అన్నాను ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆనందకరమైన ఆయురారోగ్యాలతో ఏ కొరత కొదువు లేకుండా సమృద్ధి అయిన ఆ ఆరోగ్యం శక్తి బలముతో నింపి తన భర్త లేని లోటు ప్రభు తీర్చి ఆ బిడ్డకు తనకు తన దేవుడే తోడుగా ఉండి ఉన్నతమైన పరిచర్య ప్రభు జరిగిస్తున్న నమ్ముతూ బిగ్గరగా స్తోత్రాలు తెలియజేద్దాం అందరం. స్తోత్రం 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 స్తోత్రం. లైవ్ వస్తుంది, రికార్డింగ్ కూడా అవుతుంది, దాని పని అది చేసుకుంటానే ఉంది కాబట్టి తర్వాత నేను ఎన్ని నెలలకైనా చూసుకోవచ్చు కదా. మనకు కూడా రికార్డింగ్ అవుతుంది ప్రతిదీ కూడా. ఇప్పుడు మనం ఇక్కడ కరెంట్ లేదు, చీకట్లో ఉన్నాం, నాకేంది ఎవరు నన్ను చూడలేదు అనుకున్నప్పటికీ ఇక్కడ మాత్రం రికార్డ్ అవుతుంది కాబట్టి అంటాం. లోకంలో ఒక మాట అంటాం, గంపెడి కళ్ళేసుకొని చూస్తున్నాడు అయ్యా, దీన్ని చోట్ల వాణి చోట్ల అంట అందరిని చూస్తున్నాడు, అందరికి లెక్క ఉంది. ఖచ్చితం ఇది, లెక్క లేదనుకోవడానికి మాత్రం లేదమ్మో, అందరికీ లెక్క ఉంది. కాబట్టి ఇక్కడ అన్న చెప్పాడు ఈ మైకు మామూలుగా రాట్లా దానిపైన చేసుకుంటే రికార్డింగ్ అవుతుంది. ఈ రెండు మైకులు పట్టుకొని దేవుడి కరెంటు పోయినా ఈ విధంగా రెండు మైకులతో, మామూలుగా అయితే కరెంటు ఉంటే ఒక మైకే నాకు, కానీ దేవుడు నాకు 200గా ఈరోజు ఇచ్చాడు. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. మరి ఈరోజు ప్రత్యేకమైన దినం, సంఘ పెద్దలు కూడా మరి అభిషేకించుకునే కార్యక్రమం కూడా ఉన్నది. మరి అందుకేనేమో అన్నని ఈ రోజున మన మధ్యలోనికి 2 దినాలు ఆపేసి 3వ దినంలోనికి నడిపించాడు. అన్న నోటి బోరగా ప్రభు ఉండి మనతో మాట్లాడునుగాక. మరి సమయాన్ని అన్నకిస్తుండగా చప్పట్లు కొడితే ప్రభుని తీసుకుంటా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు రాజేష్ గారికి ప్రత్యేకంగా వందనాలు. మరి ఇక్కడ రావటం చాలా సంతోషం, ఎందుకంటే ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది మరి ఆయనతో కలవటం. కాబట్టి వచ్చే రోజుల్లో ఎక్కువగా రావడానికి ప్రయత్నం చేస్తాను. అలాగనే నా యొక్క చిరకాల మిత్రులు అయ్యగారిని బట్టి, సుబానయ్య గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి వందనాలు, థ్యాంక్ యూ. అండ్ ప్రార్థన చేసిన యాక్చువల్గా ఫస్ట్ రోజే రావాలి, నిన్న కూడా రావాల్సింది. యాక్చువల్గా మొన్న నైటు 10:30 ఆ ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది, అయ్యగారు విజయపాలిక మనకు లేడు, ప్రభునందు ప్రభు సన్నిధికి వెళ్ళాడని.
నాకు అర్థం కాల. 28 సంవత్సరాలు యవ్వనస్తుడు. నేను అడవిలోకి వెళితే నా ముందు ఆయన నడుస్తా పరిగెడతా ఉంటాడు. ఆయన ద్వారా అక్కడ 2 మందిరాలు కట్టాం మనం అడవిలో పూర్తిగా. అటువంటిది నాకు వారం వారం మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ భార్య గర్భవతి అయినప్పుడు వాళ్ళకి దోమ తెరిచాము. ఎందుకంటే వాళ్ళకి అన్ని అడవి, పూర్తిగా అడవి. మరి దోమలు కుడితే చనిపోవటమే. అటువంటి విష దోమలు ఉంటాయి అక్కడ. మలేరియా, టైఫాయిడ్ 2 వచ్చి 9 రోజులు ఉన్నారంట కేజీహెచ్ హాస్పిటల్లో. ఇంకా గుంటూరాయ్ గారికి, జేమ్స్ గారికి ఫోన్ చేయండి అంటున్నారు. వాళ్ళకేమో చదువు లేదు ఎవరు కూడా, అందరూ ట్రైబల్స్ వాళ్ళు. వాళ్ళకేం చదువు లేదు. చాలా భయంకరమైన పరిస్థితి. ఇక నిన్న పొద్దున 7 గంటలకు బయలుదేరా. వెంటనే నేను మార్గంలోనే ఏలూరు దగ్గర ఫోన్ చేసింది మీకు. ఏలూరు దగ్గరలోంచి ఫోన్ చేశాను. ముందు కర్రా జోసఫ్ అన్నగారితో మాట్లాడా. అన్నట్లు వెళుతున్నాను అంటే, సరే వెళ్ళండి అన్న, తప్పకుండా నేను చూసుకుంటా అన్నారు. గత రాత్రి అన్నగారు వచ్చారు. వెంటనే మరి పాస్టర్ గారు ఫోన్ చేసి ఇలా జరుగుతున్నాయి, ఇలా వెళ్తున్నానంటే సరే అన్న వెళ్ళండి అని చెప్పారు. దగ్గరగా రానుపోను 740 కిలోమీటర్లు. పొద్దున 7 గంటలకు వెళ్ళి రాత్రి 12:30కు వచ్చాం. ఎక్కడ కూర్చుంది లేదు, నిలబడింది లేదు, రెస్ట్ తీసుకుంది లేదు. వాళ్ళ భార్య చిన్న వయసు, ఆమెను కూడా 3 నెలల బాబు అంటే అర్థం చేసుకోనండి. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు ప్రాణాలు పెట్టి సేవ చేస్తున్నారు. కాబట్టి అటువంటి వారి కోసము, పరిచర్య కోసం మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థించినటువంటి దైవసేవకులకు ప్రత్యేకంగా వందనాలు. ఇది చివరి రోజు, చివరి రాత్రి కదా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడో అదే మేము ముందు పెడతాను. ఉపవాస ప్రార్థనలోని శక్తి కదా. మూలవాక్యం మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం ఇలాగ రాయబడి ఉంది. నేను చదువుతాను మీకు లేకపోతే. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి రోజుల తరబడి దుఃఖించి ఉపవాసం ఉండి పరలోక దేవుని ఎదుట కదా విజ్ఞాపన చేసి తిని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లోకి అయితే ఇట్లా ఉందన్నమాట. ఇంగ్లీష్లో వెన్ ఐ హార్డ్ దిస్, ఇది విన్నప్పుడు ఐ సాట్ డౌన్ అండ్ వెప్ట్ అండ్ మౌండ్ ఫర్ డేస్ అండ్ ఫాస్టెడ్ అండ్ ప్రేయిడ్ కాన్స్టెంట్లీ బిఫోర్ ద గాడ్ ఆఫ్ హెవెన్ అని అంటున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో మనం తర్జుమాలలో చెప్పుకున్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట మాటలు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి రోజుల తరబడి దుఃఖించి, అంటే ప్రతిరోజు ఇక ఆయన పని ఏంటంటే రోజు ఏడవటం, దుఃఖిస్తూ ఉన్నాడు. దుఃఖించి ఉపవాసం ఉండి పరలోక దేవుని ఎదుట కదా. తెలుగులో ఎట్లా ఉంది విజ్ఞాపన అంటే ఏమనుకుంటాం మనం, వచ్చి 2 గంటలు కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేసి వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ ఇంగ్లీష్లో అట్లా లేదు. కాన్స్టంట్లీ అన్నాడు. అంటే ఎడతెగక. జాగ్రత్తగా గమనించండి, ఎడతెగక. నెహెమ్యా ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే యెరూషలేము గోడలు, యెరూషలేము కూలిపోయిందో ఈ వార్త విన్నాడో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎలాగూ 1-2 గంటలు కాదు, మీరు వరుసన 3 రోజులు ఉపవాస దినాలు పెట్టినట్లుగా వరుసన దగ్గర 4 మాసాలు. కాబట్టి ప్రార్థిస్తున్నాడు ఎడతెగక. రోజు దుఃఖిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు కూర్చొని, అయ్యో దేవుని పట్టణం. కాబట్టి మన జీవితంలో ఉపవాస ప్రార్థనల శక్తిని మనం చూడాలి అంటే, మన జీవితంలో, మన సంఘములో, మన కుటుంబంలో దేవుని కార్యాలు చూడాలి అంటే 3 విషయాలు ఇక్కడ మనం చూడాలి. నెహెమ్యా జీవితం ద్వారా 3 విషయాలు మనం చూడాలి. నెంబర్ 1 ఏంటంటే, హీ టుక్ ఏ పెయిన్ ఫర్ ద పీపుల్. మొట్టమొదటిది ఏంటంటే, ప్రజల కోసము నొప్పిని తీసుకున్నాడు. ఆయన నొప్పిగా ఫీల్ అవుతున్నాడు. హీ టుక్ ఏ పెయిన్. కాబట్టి యెరూషలేము గురించి విన్నప్పుడు ఏం చేస్తాడంటే బాధపడుతున్నాడు. కూర్చుండి ఏడ్చి రోజుల తరబడి దుఃఖించి దుఃఖపడి ఏడుస్తూ ఉన్నాడు. అంటే చూడండి, అసలు ఆయనకి సంబంధం లేదు, ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు, చక్కగా ఉన్నాడు, రాజుగారి దగ్గర మంచి పేరుంది, ఏమంటే సొసైటీలో మంచి పేరుంది, నెహెమ్యా అంటే మంచివాడు అనుకుంటున్నాడు. అది చాలు. ఈ లోకంలో మనం కూడా కోరుకునేది అదే కదా. ఎవరైనా కోరుకునేది ఉద్యోగంలో, ఎక్కడైనా సరే వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతులు కోరుకుంటాం. నెహెమ్యా కూడా అటువంటి స్థాయిలో ఉన్నాడు. కానీ నెహెమ్యా ఏమండి లోకానికి వేరుగా ఉంటూ ఉన్నాడు. లోకములో అగ్రస్థానంలో ఉన్నాడు, కానీ వారు విధి విధానాలు పాటించటం లేదు. దేవునికి సమీపంగా జీవిస్తూ ఉన్నాడు, దేవుని కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో ఆయన సంబరపడలా, బాగా జరిగింది, సంకలు కొట్టుకోలేదు. ఏం చేస్తున్నాడంట,
ఏడుస్తున్నాడంట. నేను కూర్చుండి ఏడ్చి, హి టుక్ పెయిన్ ఫర్ ద పీపుల్. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల కోసం, ఆ యెరూషలేము కోసం ఈరోజున ప్రశ్నించుకోవాలి. ఏమండి, మన గ్రామం కోసం, మన సంఘం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం నెహెమ్యా లాంటి వారు లేవాలి. నెహెమ్యా లాంటి సహోదరులు కావాలి. నెహెమ్యా లాంటి సహోదరులు లేవాలి. ఈయన ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఏమండి, కాని దేశంలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్న వ్యక్తి వినగానే ఏం చేస్తున్నాడంటే ఆయన బాధపడిపోతున్నాడు, తెగ బాధపడిపోతున్నాడు. ఎంతగా బాధపడుతున్నాడంటే 4 నెలలు ఎవరికి కనబడలా. 4 నెలలు ఎవరికి కనబడలా. ఎవరు కనబడలా. 4 నెలలు ఏం చేస్తాడంటే ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. హి టుక్ ఎ పెయిన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద జెరూసలేం. యెరూషలేం గురించి, ప్రజల గురించి. ఏమండి, మన ఇంట్లో సాధారణంగా మన పిల్లలకి దెబ్బ తగిలింది అనుకోండి, వాడు నా మాట విన్నాడా, వాడు తగలాల్సిందే, వాడికి తగలాల్సిందే. అలా కాదు మనం అనాల్సింది, అయ్యో దేవుని పద్ధతి ఉంది కాబట్టి ఆ యొక్క అపాయం నుంచి బయటపడ్డాడు అనుకోవాలి. కానీ అలా మనం మాట్లాడకూడదు. నెహెమ్యా అలా మాట్లాడలేదు. నెహెమ్యా చుట్టి పెట్టాడు. ఏమని ఇంట్లో కూర్చున్నాడు, 4 మాసాలు దుఃఖపడుతూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. మనము కూడా మన జీవితంలో, మన సంఘం కోసం, మన గ్రామం కోసం, మన దేశం కోసం. అయ్యా, ఇక్కడ ఇరిగి సామెల పాస్టర్ గారు అంటే ముందుకు రండి. అయ్యా, నాతో వచ్చినటువంటి పాస్టర్ గారు, సామెల పాస్టర్ గారు, ఒకవేళ ఉంటే ముందుకు రండి. బయట కూర్చున్నారేమో. నెహెమ్యా జత గమనించండి. ఎక్కడో దూరదేశంలో ఉన్నాడు. చక్కగా మంచి హయ్యర్ అఫీషియల్గా రాజుగారికి ద్రాక్షరచ్చే మంచి పొజిషన్లో ఉన్నాడు. చక్కగా ఎంజాయ్ చేయక ఏం చేస్తాడు ఆయన అక్కడ? నొప్పిని తీసుకుంటున్నాడు. ఈ రోజున భార్య నొప్పి భార్యదే, భర్త నొప్పి భర్తదే. బయట దేశం ఎలా ఉంటుందంటే భార్యకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఆమె వీళ్ళు హాస్పిటల్లో చూపించుకొని రావాలి. భర్త పోడు. మన దేశంలో అట్లా చేస్తే ఏం చేస్తాం? భర్తనప్పుడు రాచి రంపాన పెడతాం. ఏమండి, జాగ్రత్త గమనించండి. ఇతను ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల ఆ యొక్క యెరూషలేము యొక్క నొప్పిని తీసుకుంటున్నాడు. ఈరోజున నువ్వు ఏమండి దేవుని పక్షాన, ప్రజల పక్షాన నొప్పిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? కాబట్టి మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి నెహెమ్యాను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చేస్తానంటే ప్రజల యొక్క బాధను తీసుకుంటూ ఉన్నాడు. నెంబర్ వన్ మన జీవితంలో ఈ ముగింపు దీవెనకరంగా ఉండాలి అంటే, ఈ ఉపవాస ప్రార్థన ముగింపు, ప్రతిసారి ఉపవాస ప్రార్థన ముగింపు దీవెనకరంగా ఉండాలి అంటే, ఏమండి దేవుడిని భద్రంగా కాపాడాలంటే, నీ హృదయంలో కలవరం ఉండకూడదంటే, దేవుడు నీకు ఆధారంగా ఉండాలి అంటే, నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచాలంటే, నీవు దీర్ఘాయుష్మంతుగా ఉండాలి అంటే, నీకు క్షేమం కలుగజేయాలి అంటే, నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించాలి అంటే, నీ దుఃఖదినము సమాప్తం అవ్వాలి అంటే నొప్పి తీసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఏం చేస్తానంటే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. ఆ నొప్పిని తీసుకుంటున్నాడు. ఆ నొప్పిని ఆయన అనుభవిస్తున్నాడు. ఈరోజు మనము ఏమండి భార్య బాగలేకపోయినా, పిల్లలు బాగలేకపోయినా, ఏమండి నాన్న బాగలేకపోయినా, అమ్మమ్మ బాగలేకపోయినా, తాతయ్య బాగలేకపోయినా పట్టించుకుంటావా? కానీ నెహెమ్యా పట్టించుకుంటున్నాడు. ఇక్కడ నెహెమ్యా ఏడుస్తున్నాడు. 4 మాసాలండి. 4 మాసాలు. కాబట్టి నెంబర్ 1, మన జీవితంలో ఆశీర్వాదం చూడాలంటే ఆ నొప్పిని తీసుకోవాలి. ఉపవాస ప్రార్థనలు చేయాలి, కన్నీరు కార్చాలి, దుఃఖపడాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. దేవుని పిల్లారా, ఇది ఆలోచన చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏం జరుగుతుందంటే, ఏం చేయాలి అంటే, మన జీవితంలో ఆశీర్వాదం చూడాలి అంటే, ఉపవాస ప్రార్థనలోని శక్తిని చూడాలి అంటే, మనల్ని మనం తగ్గించుకోవాలి. వి హంబుల్ బిఫోర్ గాడ్, హంబుల్ అవర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. మనల్ని మనం తగ్గించుకోవాలి. నెహెమ్యా మనం చూస్తే ఇక్కడ, నెహెమ్యా 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చోవడం అంటే తను తగ్గించుకుంటున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? కుర్చీలో కూర్చున్నాడా? ఎక్కడ కూర్చున్నాడు? ఏమండి, ఇప్పుడు ఎవరైనా పెద్ద పాస్టర్ గారు వస్తారు, ఏం చేస్తాం? మనందరం కింద కూర్చుంటాం వెళ్ళిపోయి. ఎందుకు? మనము తగ్గించుకుంటున్నాం. జాగ్రత్త గమనించండి. నెహెమ్యా అంత స్థాయిలో ఉన్నాడు. డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా
ఇదిగో నా పూర్వీకులు నా పితృటువంటి ఆ యొక్క సమాధులు పాడైపోయాయి, సహాయం చేయని అడగవచ్చు. కానీ ఏం చేస్తున్నాడు? హీ వాజ్ హంబులింగ్, హీ వాజ్ సిట్టింగ్ బిఫోర్ గాడ్. దేవుని దగ్గర కూర్చుంటున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ రోజున చాలా ప్రాముఖ్యం. రాజేష్ గారు కనబడినప్పుడు మాత్రం చక్కగా తగ్గించుకుంటాం. వందనాలన్నా, వందనాలు పాస్టర్ గారు అంటాం. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోగానే ఏం చేస్తాం? మళ్ళీ మనం లోపల ఉన్నటువంటి స్వయం, నా అనేటువంటి స్వయం, నా సింహాసనం కుర్చీ లేచి మళ్ళీ నిలబడింది. పాస్టర్ గారు వెళ్ళిపోయలే, ఇక నీ పని నువ్వు చేయి. ఆయన చూడలేదులే, ఆయన ఎక్కడో మందిరంలో ఉన్నాడు, ఎక్కడో ఇంటికాడ ఉన్నాడు. ఇక నీ పని నువ్వు జాగ్రత్త గమనించండి. నెహెమ్యా ఏమండి రాజుగారి దగ్గర ఉన్నప్పుడు తగ్గించుకున్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు తగ్గించుకున్నాడు, బయటనప్పుడు తగ్గించుకున్నాడు. నేను కూర్చున్నాడు, మోకరించాడు, విలపిస్తున్నాడు. ఆయన తను తగ్గించుకుంటున్నాడు. ఈ రోజున మీ జీవితాలు, ఈ రోజున మన కుటుంబాలు, ఈ రోజున మన పిల్లలు వర్ధిల్లాలి అంటే మనము దేవుని దగ్గర తగ్గించుకోవాలి, మనం సమాజంలో తగ్గించుకొని ఉండాలి, మనం సంఘంలో తగ్గించుకొని ఉండాలి. తగ్గింపు చాలా ప్రాముఖ్యం. నెహెమ్యా నేను ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, when I heard this I sat down, నేను కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాను. యవనస్తులారా, చెల్లెమ్మలారా, తమ్ముళ్ళారా, అమ్మా, అక్క, ఈరోజు ఆలోచన చేయాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు అంటున్నాడు కదా, తమ తగ్గించుకునే వాళ్ళని ఆయన లేవనెత్తుతాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన గొప్ప చేస్తాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, యేసేపు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆలోచన చేయాలి. తగ్గింపు చాలా ప్రాముఖ్యం. మూడోది ఏంటంటే జాగ్రత్త గమనించండి. మూడోది ఏంటంటే నో వన్ కెన్ సీ యువర్ పవర్ ఆఫ్ సీక్రెట్. ఏంటంట తెలుగు చెప్తాను, నీ యొక్క ఏమండి, నీ యొక్క శక్తి యొక్క రహస్యము ఎవ్వరూ చూడకూడదు. నెహెమ్యా 4 మాసాలు ప్రార్థన చేశాడు, ఎవరికి తెలీదు. నెహెమ్యా ఏంటి, వెకేషన్కి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడంట? వెకేషన్కి వెళ్ళాడు. అందుకే యేసు చెప్పాడు కదా, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖం విచారంగా పెట్టుకోవద్దు, మీ ముఖము దుఃఖరంగా పెట్టుకోవద్దు. అసలు తెలియకూడదు ఉపవాసం ఉన్నట్టుగా. కాబట్టి మన యొక్క ఏమండి రహస్య ప్రార్థనలోని శక్తి ఎవరికి తెలియకూడదు. నెహెమ్యా 4 మాసాలు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి తెలియదు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఎవరికి తెలియదు ఆయన ఏడుస్తున్నాడని, ఎవరికి తెలియదు. అది ఆయన పునాది. ఈరోజున మనము ఏమండి మన యొక్క శక్తిని మనం కోల్పోయాం. మనం శక్తి లేని క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాం. ప్రారంభంలో మోకాళ్ళు వేస్తే దెయ్యాలు పరిగెత్తాయి. ప్రారంభంలో యేసు నామములో అంటే ప్రతిదీ పరిగెత్తాయి. ఈ రోజున మనం పరిగెడుతున్నాం. దేవుని పిల్లలు ఆలోచన చేయాలి. ప్రార్థన తక్కువైపోయింది సంఘంలో. ఎందుకు సంఘం మీదకు శ్రమలు వస్తున్నాయి? ఎందుకు సంఘం మీదకు ఇబ్బందులు వస్తున్నాయి? ఎందుకు పేతురుని చెరసాల్లో ఉంచారు? సంఘం మీదకు శ్రమలు వచ్చాయి. అప్పుడే యాకోబుని చంపించేసేసారు, శిరచ్ఛేదనం చేసేసారు. సంఘం ఇలా కూడుకొని తలుపేసుకొని లోపల కన్నీరు గారుస్తున్నారు, తమ తగ్గించుకొని దేవుని కనిపెడుతూ, అయ్యా మమ్మల్ని దర్శించవా, అయ్యా ఈ హింసలు మేము పోతూ ఉన్నాము. దేవుని పిల్లరా, ఈరోజున హింసలు, భయంకరమైన పరిస్థితులు ఏం చేయలేసినా నీ రహస్య ప్రార్థన శక్తి బయటకు కనబడకూడదు. బయటికి మాత్రం సంతోషంగా ఉండేట్లాగా, కానీ ప్రార్థన చేస్తుంటే దేవుని శక్తిని చూడాలి. వాళ్ళందరూ సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకే తెలియదు వాళ్ళ శక్తి. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు బయట నుంచి తలుపు కొడతా ఉన్నారు. తలుపు కొడతామంటే ఏమవుతుంది అక్కడ? తలుపు కొడతామంటే ఎవరు వచ్చారు, ప్రార్థన చిన్నగా చేయండి, ఎవరు తలుపు కొడుతున్నారు, మనం కూడా పట్టగలుగుతారేమో అని అనుకున్నారు. అందరు గుసగుసలాడుతున్నారు. ఆ చిన్నదంటుంది, కాదు, పేతురు వచ్చాడు, హల్లెలూయా, పేతురు వచ్చాడు, హల్లెలూయా. నువ్వు పిచ్చిదానివి, నువ్వు వెరిదాని అంటున్నారు వాళ్ళు. ఏముంటుంది పాప? ప్రార్థన శక్తి, మన యొక్క రహస్య ప్రార్థన శక్తి ఎవరికి కనబడకూడదు, ఎవరికి తెలియదు. ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యం. సంసోను జుట్టంతా బోడుగుండు చేశాడు. సంసోను నొప్పడుతున్నాడు. సంసోను ఎందుకు దేవుడు లేపాడు అంటే
ఫిలిస్తీన్లు ఏదైనా చెయ్యాలి. న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, అయితే ఫిలిస్తీన్కి ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడిన మాట అతని తల్లిదండ్రులకు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును ఏలుచున్నారు. ఏమండి, దేవుని ప్రజలు కాని ప్రజలు దేవుని ప్రజలను ఏలుతూ ఉంటే దేవుడు ఊరుకుంటూ చూస్తూ ఉంటాడా? సంసోను లేపాడు, సంసోను వెళ్ళాడు. సంసోను చూసి అందరూ భయపడిపోతున్నారు. సంసోను శక్తి అప్పటి వరకు లేదు, ఎవరికి తెలియదు. అంటే లేదంటే ఎవరికి తెలియదు, ఎవరికి బయటకు తెలియదు సంసోను శక్తి. అందరూ మామూలుగా వచ్చి ఆయన చూడగానే భయపడిపోతూ ఉన్నారు. అప్పుడు దెలీలాతో మాట్లాడుతున్నారు. 3 సార్లు మాట్లాడిచ్చారు. ఇదిగో ఒకసారి నా బలం పలానా చోట ఉందమ్మా, నా బలం కంబల్లో ఉంది, నా బలం తల పల దగ్గర చెప్పాడు. అవన్నీ ప్రయత్నం చేస్తే దొరకల. ఆయన ప్రాణం విసిగిపోయిందంట. నేను నిజంగా నీ బలం ఎక్కడుందాయి అంటే, నా బలము నా 7 జడల అల్లికల్లో ఉందంటాడు. పడుకోబెట్టింది, చక్కగా గుడి కొరగానే ఎంటుకలు మొత్తం పోతాయి. బలమంతా పోగొట్టుకునందుడై కన్నీటితో విలపించే సంసోను. కాబట్టి సంసోను తన బలాన్ని పోగొట్టుకున్నాడు, బలమంతా పోయింది. నొప్పితో నింపడాడు. అయ్యో నా ప్రభువా, నన్ను దర్శించువా. న్యాయాధిపతులు 16:28 అంటాడు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమార దండించి పగ తీర్చుకొని నిమ్ము యెహోవా మొరపెట్టి. హి వాస్ క్రైయింగ్, ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. గమనించండి, మనం చూస్తున్నాం సంసోను నొప్పితో నింపడుతూ ఉన్నాడు. సంసోను నొప్పితో నింపడుతున్నాడు. సంసోను తనతో తగ్గించుకున్నాడు. ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. సంసోను బ్రతిమలాడుతున్నాడు. దేవుని పిల్లారా, ఏమైందంటే ఈ ట్రై టు షేర్ హిస్ పవర్ సీక్రెట్. ఆయన యొక్క రహస్య ప్రార్థన శక్తిలోని బలాన్ని చెప్పేశాడు బయటకు. ఆయన శక్తి వెంట్రుకలోని బయట చెప్పేశాడు. కానీ దేవుడు ఏమండి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన ప్రజల కోసము మరలా సంసోను బలపరుస్తూ ఉన్నాడు. మరలా సంసోనుకి వెంట్రుకలు పెరిగాయి. ఒక్కసారిగా ఆ గుడిలో అంటే పెద్ద 2 స్తంభాలు ఉంటాయి, ఇలా ఒకటి ఉంటే వాటిని పట్టుకొని లాగేస్తే దగ్గరగా ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఆ గుడిలో చేరారంట. అందరూ ఒక్కసారిగా చనిపోయారు. హల్లెలూయా. సంసోను ఏమంటే తాను చంపిన జీవితకాలం చంపిన వారి కన్నా చివరిలో ముగింపులో చంపిన వారు ఎక్కువ మంది అంట. ప్రార్థనా శక్తిలోని రహస్యం. సంసోను దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ. సంసోను ఏం చేస్తున్నాడంటే తను తగ్గించుకున్నాడు. సంసోను దేవుని శక్తి కోసం మొరపెట్టాడు. నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నీ శక్తిని నింపు నాయనా అన్నాడు. దేవుని శక్తి దిగిరాగా సంసోను బలాఢ్యుడై, ఏమండి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవ్వరూ బ్రతకలేదంటే అందరూ చనిపోయారు. దేవుని పిల్లలు ఆలోచన చేయాలి. ఉపవాస ప్రార్థనలోని శక్తిని మనం అనుభవించాలి. సంసోను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సంసోను మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క శక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రజలు ఏం తెలుసుకోవాలంటే మన బలము మన కాదు, మన దేవుడని తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథం 46వ కీర్తన 1వ వచనం అంటాడు, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఏ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. దేవుడు నా బలము. సంసోను బలం కోసం దేవుని దగ్గర కనిపెట్టాడు. వెంట్రుకలు మొలవడం ప్రారంభమైంది, శక్తిని పొందుకోవడం ప్రారంభించాడు. ఉపవాస ప్రార్థన కూడా అదే శక్తి దాగి ఉంది. ఇక్కడ ఉపవాసం ఉన్న మీరందరూ దైవ సేవకులతో సహా దేవుడు తన శక్తిని మిమ్మల్ని నింపుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, పిల్లలు నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టాలి. ఎడతెగక నెహెమ్యా వలె ప్రార్థన చేయాలా, కన్నీరు కార్చాలా, రోధించాలా, విలపించాలా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా, మమ్మల్ని దర్శించవా, మా పరిస్థితులు మార్చవా. సంసోను గొప్ప విజయాన్ని తెస్తూ ఉన్నాడు తన ప్రజల కోసమై. నెహెమ్యా తన ప్రజల కోసమై దేవుని పట్టణము, దేవుని యొక్క రాజ్యము కట్టబడటానికి నెహెమ్యా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. గమనించండి, యోబు జీవితంలోకి వెళితే 30వ అధ్యాయం 20వ వచనంలో యోబు అంటాడు, ఐ క్రై అంటు ది, నీకు మొరపెట్టుచున్నాను, అయితే నాకు ప్రత్యుత్తరమేమో ఈకున్నావు.
నేను నిల్చున్నట్టుగా నీవు నన్ను తేరు చూచి ఉన్నావు. ఇంగ్లీష్లో అంటాడు, ఐ క్రై అంటు ది, నేను ఎదురు కన్నీరు కారుస్తూ ఉన్నాను. యోబు 19:7 యోబు ఏడుస్తూ ఉన్నాడు. యోబు 42:5 వినికిడి చేత నేను గురించిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను. నొప్పిలో ఉన్నప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు ఆయన నొప్పిని అనుభవిస్తున్నాడు, బాధను అనుభవిస్తూ ఉన్నాడు. ఉపవాసంలో, కన్నీరులో ఆయన బాధను అనుభవిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా ఈ పరిస్థితిలో నేను నీ గురించి విన్నాను, కానీ ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో నువ్వు దేవుని చూడొచ్చు, నువ్వు దేవునితో గొప్పగా మాట్లాడచ్చు, దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. ఆయన నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఉపవాస ప్రార్థన శక్తి చాలా ప్రాముఖ్యం. నెహెమ్యాకు అది తెలుసు కాబట్టి ఎవరితో సంబంధం లేకుండా ఇంటికి తలుపేసుకున్నాడు. 4 నెలలు కూర్చున్నాడు దేవుని దగ్గర. దేవుని శక్తి గురించి సంస్థను ఎరిగి ఉన్నాడు కాబట్టి, అయ్యా దయతో ఒక్కసారి ఇంకొక మారు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దేశం కూలిపోయింది. అందరూ ఆడ కూడుకున్నారు. ఒక్కసారిగా దేవుని పిల్లలు ఆలోచన చేయాలి. యోబు తన కుటుంబం కోసం ఈ రోజున కన్నీరు కారుస్తూ ఉన్నారు. తన కుటుంబం కోసం. తనకు ఎంతమంది కొడుకులు, తనకు ఎంతమంది కుమార్తెలు, తనకు ఎంతమంది అల్లుళ్ళు, తనకు ఎంతమంది కోడళ్ళు, ఈరోజు ఆలోచన చేయాలి. కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నారా మీరు? మీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారా మీరు? చాలా ప్రాముఖ్యం. యోబు జీవితము నొప్పితో ప్రారంభమైంది, ముగింపు ఆనందంతో ముగిస్తుంది. హల్లెలూయా. మన ఉపవాస ప్రార్థనలో ఆనందంతో ముగియునుగాక. ఏమండి, యోబు జీవితంలో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. యోబు దేవుని దగ్గర తను తగ్గించుకున్నాడు. హీ హంబుల్ బిఫోర్ గాడ్. యోబు గ్రంథం 1:20 అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి యోబు ఏడుస్తూ ఉన్నాడు. తను తగ్గించుకున్నాడు. ఈరోజు ఆలోచన చేయాలి. మనం అన్ని విషయాల్లో, నాన్న ఒక మాట అంటే అస్సలు పడం, అమ్మ ఇంకో మాట అంటే ఇంకా అస్సలు పడం, నేను తగ్గను అంటాం. ఏమంటా? నేను తగ్గను అంటాను. అయ్యగారు చెప్తారు, పాస్టర్ రాజు గారు చెప్తారు, అమ్మ ఫలానా పని చేయాలమ్మా అంటే, వాళ్ళు ఇల్లు ఉన్నారు కానీ మీ అబ్బాయి ఉన్నాడుగా, మీరున్నారుగా. ఏమంటే తగ్గింపు చాలా ప్రాముఖ్యం. మనం దేవుని దగ్గర తగ్గించుకోవాలి. ఎంతగా అంటే మన సమస్త మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మన దశంభాగం, మన కానుకలు, మన అన్నీ కూడా ఆయన సంఘానికి, ఆయన మందిరానికి తీసుకురావాలి. మంది ప్రతీది కూడా ఆయన ద్వారా జరగాలి. యోబు అంట ప్రతిరోజు నిత్యం అలాగూ ప్రార్థిస్తున్నాడంట. బైబిల్ చెప్తుంది ఎవ్రీడే, ప్రతిరోజు. మనమైతే ఏం చేస్తాము? ప్రతిరోజు టీ లేకపోతే గొడవ ఆడతాం. ఏమండి, ప్రతిరోజు టీ లేకపోతే కదా పొద్దున్నే పొరగడు పెంచాలి, మనం టీ కావాలి, మనకి తప్పులేదు, తాగేవాళ్ళు తాగండి, నేను ఎవరు తప్పు పట్టలేదు. అంటే యోబు గురించి మాట్లాడుతున్నా. యోబు ఏం చేస్తాడంటే బైబిల్ సెలవిస్తుంది, యోబు అంట పొద్దున లేచి పెందలకాన్ని లేచి ఏమండి దేవుని దగ్గర కనిపెట్టేవాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. ఈరోజు ఆలోచన చేయాలి. యోబు తను తగ్గించుకున్నాడు. నేను అన్నాడు ఇంక 20 నేను నా తల్లి గర్భంలోని దిగంబరని దిగంబరని అక్కడికి వెళతాను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నా మనకి స్తుతి కలుగునుగాక. ఏమైనా ఆలోచన చేయండి. యోబు అంత పెయిన్లో కూడా ఏమండి ఏం చేస్తున్నాడంట? దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన యొక్క శక్తిలోని రహస్యాన్ని మనం చూద్దాం. యోబు జీవితంలోని రహస్యాన్ని. నెంబర్ 1, యోబు గ్రంథంలో 11:14 అంటాడు, పాపము నీ చేతిలో ఉన్నట్టు చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును నీవు కొట్టివేసిన ఎడల. ఏంటంట? పాపము నీ చేతిలో ఉన్నట్టు నువ్వు చూస్తే దాన్ని విడిచిపెట్టావు. ఆలోచన చేయాలి. యోబు మాట్లాడుతున్నాడు చూడండి. ఈరోజు మనము వీఆర్ క్యారీయింగ్ సిన్ ఇన్ అవర్ హ్యాండ్స్. సెల్ ఫోన్ ద్వారా, రహస్య చాటింగ్ల ద్వారా, తల్లిదండ్రులు తెలుగుని మాట్లాడడం ద్వారా, స్కూల్కి అని చెప్పి, మా చిన్నప్పుడు స్కూల్కి అని చెప్పేసి బ్యాగ్ తీసుకెళ్ళిపోయి ఆ నా సెంటర్లో ఒక ఆయన ఉన్నాడు, అక్కడ ఆడబెట్టేసి సినిమాలు తిరిగేవాళ్ళం స్కూల్కి అని చెప్పి వెళ్ళిపోయి. చాలా తప్పు. నీ చేతిలో పాపం విడిచిపెట్టు, నీ గుడారములోని దుర్మార్గాన్ని విడిచిపెట్టు అంటున్నాడు యోబు. 31:11 అన్నాడు. 1వ వచనంలో
31వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకు నేను ఎలాగూ చూడగలను. కన్యకైతులు చెప్పాలన్నమాట. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను పురుషుని ఎలా చూడగలను. ఆడపిల్ల ఇతలా చెప్పాలి, అబ్బాయి ఇతలా చెప్పాలి. దేవుని పిల్లలు, యవనస్తులు మీరు చాలామంది ఉన్నారు, వినండి జాగ్రత్తగా. మీ జీవితం పైన దేవునికి అధికారాన్ని ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా, నా భవిష్యత్తుని మీరు కట్టండి ఆయన, నా కుటుంబ జీవితం మీరు కట్టండి ఆయన, నాకు మంచి ఉద్యోగం దయచేయండి ఆయన, బాగా చదువుకుంటూ సాయం చేయండి ఆయన, నేను ఉన్నతమైన నీ బిడ్డగా ఉండాలి ప్రభువా. యోబు చెప్తున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకు నేను ఎలా చూడగలను. ఓ, ఆ రోజుల్లోనే ఉన్నది, ఆదాము దగ్గరే ఉన్నది టెంప్టేషన్. అక్కడ సర్పరూపంలో వచ్చాడు, ఇది నిజమా అంటున్నాడు. జాగ్రత్త గమనించండి. ఏం కాదులే, మీ నాన్న ఏం చేయలే, మీ అమ్మ ఏం చేయలే, నీ ఇష్టం కానీ అంటాడు అపవాది. వెళ్ళావా, నీ జీవితము పాడైపోయింది, వెనక్కి తీసుకురా రాలేవు. యోబు అంటున్నాడు. ఆయన యొక్క రహస్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యం, మన జీవితాలు కట్టుకోవాలి, మన దేవుని పిల్లలను గుర్తించుకోవాలి, లోకంతో మనం వెళ్ళకూడదు. 1వ అధ్యాయం 22 వచనం అన్నాడు, యోబు ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదో, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. యోబంట దేవుడు నాకు అన్యాయం చేశాను చెప్పాడా? మనమైతే ఏం చెప్తాము? ఎన్నిసార్లు చెప్పుకుంటాము, ఏం దేవుడమ్మా ప్రార్థనకి వెళ్తున్నాం, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాము, మాకేమీ జరగలేదు. ఈరోజు నువ్వు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. యోబు రహస్యాన్ని మనం చూస్తున్నాం. యోబు అంట దేవుడు నాకు అన్యాయం చేశాడు. అన్యాయం వాస్తవం. మనం అనుకుంటే మనుషులుగా అనుకుంటే అన్యాయమే. 7 కొడుకులు, 3 కుమార్తెలు, కోడళ్ళు, ఆస్తిపాస్తులు అన్నీ ఉష్కాకి ఒక్కసారి అటు వెళ్ళిపోయినాయి. నేను ఇప్పుడు నమ్మలేకపోతున్నాను. విజయపాల 28 సంవత్సరాలు చిన్న పిల్లాడు, అతను హాస్పిటల్లో ఉండి ఏమంటే 9 రోజులు ఉన్నాడంట. ఒకరోజు బాగుంటాడు, ఇంకో రోజు బాగుంటుందంట. చనిపోయాడు, చాలా చిన్న వయసు. మళ్ళీ డాక్టర్ అంటే ఈయనకేం రోగం లేదు, బాగానే ఉన్నాడు అన్నంట. అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నాం, యోబంట ఏ పాపము చేయలేదు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? దేవుడు చూస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? దేవునికి భయపడు, తల్లిదండ్రులకు భయపడు, దైవ సేవకుని భయపడు. నీ జీవితం దీవించబడుతుంది, నీ భవిష్యత్తు దీవించబడుతుంది. యోబు తన కుటుంబం కోసం తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడండి. ఇక్కడ తన రహస్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ 42వ అధ్యాయం 10వ వచనంలో యోబంట అంత బాధలో ఉండి కూడా యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తాడంట? తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, 1వ అధ్యాయం 5వ వచనంలో తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించుమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమే దహన బలి అర్పించి వచ్చాను. యోబు నిత్యము అలాగు ఏం చేస్తాడంట? ఎప్పుడంట? నిత్యము. ఒకరోజు ప్రార్థన చేసి 2 రోజు ఆగిపోవట్లేదు ఆయన. ఒక వారం ప్రార్థన చేసి అబ్బా లెగలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనలేదు ఆయన. నిత్యము, ప్రతిరోజు పొద్దున్న 4 గంటలకు 4 గంటలకు అంతేక, బ్రతికినంత కాలం అంతేక. ఎవరి కోసం చేస్తున్నాడు ప్రార్థనలు? ఎవరి కోసం? కుటుంబం కోసం. ఈరోజున మన పిల్లలు ఎందుకు మాట్లాడలేదు? మన పిల్లలు మన దూరం అయిపోతున్నారు. మనము మన కోసమే ప్రార్థన చేసుకోం. నెక్స్ట్ పాయింట్ అదే. నెహెమ్యా ఏమంటే దేవుని పట్టణం కోసం ప్రార్థిస్తున్నాడు. సంసోను దేవుని ప్రజల కోసం ప్రయాసపడుతున్నాడు. యోబు తన కుటుంబం కోసం, తన కుటుంబం కోసం ఆయన ముగింపు ఎట్లా ఉందో తెలుసా? తెలుసునండి. ఆయన ముగింపు 42వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. చదవండి. పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా. ఇప్పుడు ప్రశ్న ఇస్తాను మిమ్మల్ని. దేవుడు ఆయనకి ఇచ్చాడా? ప్రశ్న. మీరు తెలుగు జవాబు చెప్పచ్చు, పాస్టర్ గారు కాదులే, చెప్పాలి. ప్రశ్నిస్తా ఇప్పుడు.
చెప్పాలి, చెప్పలేరా? సరే, అక్కడే జవాబు చూపిస్తాను చూడండి, మీకు అక్కడే చూపిస్తాను జవాబు. 11వ వచనం. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్కచెల్లెలందరూ, అంతకుముందు అతనికి పరిచయమైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానాలను పుచ్చుకొని యెహోవా అతని మీద రప్పించిన సమస్త బాధల గురించి ఎంతలేసి దుఃఖములు పొందుతావని అతని కొరకు దుఃఖించుచు అతను ఓదార్చిరి. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత చూడండి, అది అండర్లైన్ చేసుకున్నా మీ బైబిల్లో ఉంటే, ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారపు ఉంగరమును. ఒకవేళ ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న బంగారపు ఉంగరం పెట్టలేరు అనుకోండి, ఇక ఇంటికి వెళ్తే మీ ఆయన పట్టాడు, ముందు వెళ్ళిపోయి బంగారు ఉంగరం తీసుకొని రా, అది తీసుకొని వస్తేనే ఇంట్లోకి రా, లేకపోతే అమ్మా ఉందా? నా సొంత మాట చెప్పట్లేదు. ఉందా? అక్కడ ఉందా? ఉందా లేదా? ఉందండి. ఇది ఆలోచన చేయాలి మనం దేవుని పిల్లలముగా. ఒకానొక రాష్ట్రంలో ఆ రాష్ట్రం మీదకి శ్రమలు వస్తున్నాయని, ఎక్కడి నుంచి డబ్బు వచ్చినా ప్రభుత్వం ఆపేస్తుందని ఆ రాష్ట్రంలో సంఘాలు దీన్ని బాగా గుర్తెరిగి వాళ్ళు దశమాగు ఇవ్వటం నేర్చుకున్నారు. చివరికి మున్సిపాలిటీ పనిచేసే చీపురు ఊడ్చేవాళ్ళు కూడా వాళ్ళకి వచ్చే తక్కువ జీతాలు, అక్కడ వాళ్ళకి వచ్చే నెలకు వచ్చి 3,000 అయితే 3,300 పక్కన పెడితే ప్రారంభించారు. ఇప్పుడు ఎట్లా ఉంది తెలిసిన వాళ్ళు, అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి సహాయం అవసరం లేదు. చక్కగా ఆ సంఘము అనేక సంఘాలుగా విస్తరించి అనేకులు వారే తిరిగిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రశ్నించుకోవాలి. యోబును దేవుడు దీవించాడు. ఒక్కొక్కరు వచ్చి ఒక వరహాన్ని ఎవ్రీ మెన్ ఆల్సో గేవ్ ఏ పీస్ ఆఫ్ మనీ అండ్ ఎవ్రీ వన్ ఇయరింగ్ ఆఫ్ గోల్డ్. పీస్ ఆఫ్ మనీ అన్నాడు. వరహాన్ అంటే పీస్ ఆఫ్ మనీ, కొంత ధనాన్ని ఇచ్చి కొంత బంగారం. దేవుని పిల్లారా, నేను వెళ్ళేటప్పుడు కొంతమంది మెసేజ్ పెట్టా, విజయపాలెంలో చనిపోయాడు యవనస్తుడంటే. నా స్నేహితులు స్పందించారు. అంటే ఇంత అమౌంట్ అని కాదు చెప్పేది, స్పందించే హృదయం చాలా ప్రాముఖ్యం. ఆయన నెల్లూరులో ఉంటారు. జేమ్స్ భాస్కర్ గారు మీరు వెళ్తున్నారు కదా, నా తరపున ఒక 1,000 రూపాయలు పంపుతున్నాను పంపారు. ఏమండి, మేము ఒక 20,000 ఇచ్చాము. అంటే డబ్బు ఆమెను ఓదార్చలేదు, కానీ అవసరము తీరుస్తుంది. చాలా ప్రాముఖ్యం. సంఘములు ఎన్నో అవసరాలు ఉన్నాయి. మనం దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నామా, దొంగలు ఇస్తున్నామా? ప్రశ్న. ఖచ్చితంగా ఇక్కడ చూడండి, వాళ్ళే ఒక్కొక్కరు వచ్చి కొంత ధనాన్ని బంగారు బొంగరాన్ని ఇస్తున్నారంట. మనం ఏం చేస్తాం? బయటికి వెళ్తాం, అమ్మా నీ బంగారు బంగారం చేరిస్తున్న అదిరికెళ్ళి అంటాం. అక్కడికి వెళ్తాం. మనల్ని ప్రేమించి మన కోసం ఉపవాసమని ప్రార్థించే దైవ సేవకులు మనం పట్టించుకోం. చాలా ప్రాముఖ్యం. యోబు కుటుంబం గురించి యోబు ప్రార్థిస్తూ ఉన్నాడు. ముగింపు ఏమైపోయిందంట? గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆనందం, రెండంతల దీవెన కదా. 10వ వచనం అన్నాడు, యోబునకు పూర్వము కలిగిన దానికన్నా రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చివరిగా మనం చూస్తే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం. 38వ అధ్యాయం 1వ వచనం. 38వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం. నేను చదువుతాను. వెరీ గుడ్. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుని యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, జాగ్రత్త గమనించండి. అప్పటి వరకు చక్కగా ఉన్నాడు, అప్పటి వరకు మంచిగా భోజనం చేశాడు. ఇప్పుడు మనం ఎట్లా అనుకున్నావు? అమ్మాయ్యా అనుకున్నాం కదా. అప్పటి వరకు హిజ్కియా కూడా అట్లానే ఉన్నాడు, అమ్మాయ్యా అన్నట్టుగా ఉన్నాడు. ఎప్పుడైతే పాస్టర్ రెడ్డికి వచ్చాడు, ఓ హిజ్కియా, ఓ మహారాజా, ఆగాగు, ఆగు, బిర్యానీ తినవా, ఆగు, ఏంటా రా, నువ్వు కూడా తినవు, ముద్దునయ్యా, తింటాను, ఆగు, ఏమనుకుంటున్నావు? ఇదిగో నువ్వు కాలం చెల్లిస్తున్నావు అని చెప్పేశాడు. ఇక కోసాలు కదిలిపోయినాయి, బంబిలెత్తిపోతున్నాడు, భయం వచ్చేసింది. అయ్యో అదేంటి, నేనే తప్పు చేశాను. చాలా ప్రాముఖ్యం. ఈ రోజున మనం మన కోసం ప్రార్థన చేసుకోం. ప్రశ్న, నీకోసం నువ్వు ప్రార్థన చేసుకున్నావా? ఏమని ప్రార్థన చేసుకున్నావు అసలు? ప్రభువా, దీర్ఘాయు ఇచ్చేవాడు నీవు, నిన్ను దీర్ఘాయుష్మంతుని చేసేదను, దీర్ఘాయుచ్చేది నువ్వు,
దేవుని పిల్లలంగా మనము ప్రార్థన చేయాలి. దానికోసం యేసయ్య సిలువలో ప్రాణం పెట్టింది ఎందుకోసం అంటే మన మధ్యలో ఈ లోకాన్ని విడిచిపెడతానికి కాదు. ఆయన కోసం దీర్ఘాయువుతో ఉండి ఆయన కోసం సేవ చేయటానికి, ఆయన కోసం అనేకులకు పరిచర్య చేయడానికి, ఆయన కోసం మీరు ఆఫీసులో పనిచేస్తున్నారా, మీరు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ ఆయనకు సాక్షిగా ఉండటానికి ఈరోజున చాలా ప్రాముఖ్యం. హిజ్కియా తెలిసిపోయింది. హిజ్కియా ఏం చేసిన తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని ఈ హంబుల్ హిమ్సెల్ఫ్, ఆయన నొప్పి ఆయన తెలిసిపోయింది, ఆయన బాధ ఆయన తెలిసిపోయింది. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రభుదాస్ సార్ ఒక ఆయన ఉన్నారు, నాకు బాగా తెలుసు. ఆయన ఎప్పటి నుంచో తెలుసు, హైదరాబాద్ అంటారు. వరల్డ్ విజన్లో హెచ్ఐవి ఎయిడ్స్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశారు ఆయన ప్రతిరోజు ఆయన ప్రేయర్ చేసే ప్రార్థన ఏంటంటే, ఆయన ప్రభువా నా గుండె నువ్వు దీవించావు, నా లంగ్స్ నువ్వు దీవించావు, నా హార్ట్ నువ్వు దీవించావు, నాలో ఉన్న నరాలను బాగా పనిచేయిస్తున్నావు, నా కిడ్నీలు దీవించావు ప్రభువా, నన్నింటిలో నా కళ్ళను దీవించావు, నా చెవులను దీవించావు. ఆయన మన ఒంట్లో ఉన్న ప్రతి నరం గురించి ప్రార్థన చేస్తాడు. ఏమండి, చాలా ప్రాముఖ్యం. మనం మన గురించి ప్రార్థన చేసుకోం, మన గురించి పట్టించుకోం, అసలు శుభ్రంగా ఉన్నాం. మనం ఎప్పుడో వారానికి ఒకసారి జలకాలు ఆడతాం అనుకుంటా, అంతేనా? ఏమండి, ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరం. అందుకే ప్రభుత్వాలు క్లాస్ పెడతారు, శుభ్రత పరిశుభ్రత అని. ఇవి ట్రైనింగ్ ఉంటుంది, వారం రోజులు 10 రోజులు. శుభ్రంగా ఇల్లు ఎట్ట పెట్టుకోవాలి, మనం శుభ్రంగా ఎట్లా ఉండాలని తరఫీదిస్తారు. కాబట్టి ఈరోజున ఆలోచన చేయాలి. హిజ్కియాను మనం చూస్తూ ఉన్నాం. ఇదా అక్కడే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హిజ్కియా తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. హిజ్కియా 3వ వచనంలో అంటున్నాడు, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. హిజ్కియా కన్నీళ్ళు విడుచు, ఈ హంబుల్ హిమ్సెల్ఫ్, హి వాస్ క్రైయింగ్, ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా నీ సన్నిధిని ఎట్లా ఉన్నానో, నీ సన్నిధిని ఎట్లా ఉన్నానో కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరం, కూర్చున్న ప్రతి ఒక్కరం. ఒకనకప్పుడు 97 సంవత్సరంలో నా తమ్ముడు బ్లడ్ క్యాన్సర్ చనిపోయాడు. నా తమ్ముడు 7వ తమ్ముడు, మేము 7 అన్నదమ్ములు. లాస్ట్ రాజీవ్ గాంధీ బాంబ్ బ్లాస్ట్ పడి చచ్చిపోయాడు అక్కడ. మా అమ్మగారు అదే సమయంలో జీజీహెచ్లో ప్రసవించింది. సేమ్ రాజీవ్ గాంధీ ఇక్కడ మచ్చ ఉంటుంది కదా, డిట్టో ఆ మచ్చ కూడా ఉంటుంది అబ్బాయికి, డిట్టో. నేను అనుకున్నాడు పెద్ద అయితే ఒక మంచి రాజకీయ నాయకుడు అవుతాడు అనుకున్నాను, కానీ క్యాన్సర్ వచ్చేసింది, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. నా ఫ్రెండ్ రాజ్ కుమార్ ఉన్నాడు, ల్యాబ్ టెక్నీషియన్. అన్న అబ్బాయి చనిపోయాడు, బ్రతకడు, యెరూషలేము గోడలు పడిపోయాయి. నెహెమ్యా ప్రార్థన చేశాడు, తిరిగి కట్టాడు. మనము కూడా అబ్బాయిని తిరిగి కడదామన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేశాం. డాక్టర్ గారు అన్నారు పొద్దున చూసి, మా నాన్న తిట్టాడు, ఏం తండ్రివయ్యా నువ్వు, మీ అబ్బాయిని తీసుకెళ్ళి మట్టి చేసుకో అన్నాడు. ప్రార్థన చేయడం ప్రారంభించి ఉపవాసం ఉన్నాం, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాం. పిల్లవాడు 1 రోజు 2 రోజులు 6 నెలలు సంవత్సరం రోజులు బతికాడు. చివరికి డాక్టర్ అన్నారు, అయ్యా పాస్టర్ గారు జేమ్స్ గారు, మీ అబ్బాయిని హైదరాబాద్ తీసుకెళ్ళిపోయి ఒక 30,000 ఉంటే బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దాం, పాత బ్లడ్ మొత్తం తీసేసి కొత్త బ్లడ్ ఎక్కిద్దాం అన్నాడు. అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి చేతులు దాచాను, అమ్మా సహాయం చేయండి, అయ్యా సహాయం చేయండి. ఎవ్వరు ఒక్క రూపాయి ఇవ్వలేదండి. డబ్బులున్న వాళ్ళకు డబ్బులు లేదు. ఎంత బాధపడ్డా, ఎంత నలిగిపోయాను తెలిసిన. ఆ తర్వాత నేను దేవుని దగ్గర తెలుసుకున్నా, ఇక ఎవ్వరు చనిపోవడానికి వీల్లేదు, ఎవరు చనిపోవడానికి వీల్లేదు. దూరం నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాపకు లంగ్స్ పనిచేయట్లా, 2 లంగ్స్ పనిచేయట్లా. గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్, మంగళగిరి దగ్గర ఎన్ఆర్ హాస్పిటల్, ఇంకా పైన పెద్దది సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది ఉంటుంది అక్కడ తీసుకెళ్ళారు. అందరూ చెప్పారు, డాక్టర్లు చెప్పారు, మా వాళ్ళగా తీసుకెళ్ళిపోయిన అన్నారు. ఎవరు చేర్చుకోవట్లా. ఇక ఏం చేయాలి? గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అంకుల్ ఉన్నారు, ఆయనకు ఫోన్ చేశాను, సీరియస్ కేసు అంకుల్ అంటే తీసుకురన్నారు. అందరం కలిసి ప్రార్థన చేశాం. పాస్టర్లు ప్రార్థన చేస్తున్నారు. ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్తే ఎవరు కూడా ముందుకు రాట్లా. ఒక్క యంగ్ డాక్టర్ గారు 25 సంవత్సరాల ఆమెకి, హార్ట్ స్పెషలిస్ట్ ఆమె ముందుకు వచ్చి నేను ఈ అమ్మాయికి ఆపరేషన్ చేస్తానని చెప్పారు. అప్పుడు కూడా సంతకం పెడితేనే, ఒకవేళ చనిపోతే మా మీద కాదు, సంతకం పెడతావా? ఆ తల్లిదండ్రులు అక్కడ అనుకున్నారు, ఈ అమ్మాయి చనిపోతుంది, ఇక మనం సేవలు పెడదాం అనుకున్నారు. కానీ నాకు చెప్పిన దేవుడు ఆ అమ్మాయిని బ్రతికిస్తా అని చెప్పాడు. ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఏమంటే చాలా సివియర్,
అది ఎవరికైనా అంటువ్యాధి లాంటిది, అది చాలా సివియర్. ఏమైంది తెలుసా, హాస్పిటల్ జాయిన్ చేశాం, అదే ఆపరేషన్ జరుగుతుంది, ఒక పక్క మేము ప్రార్థన చేస్తున్నాం ఉపవాసంతో. ఏమండి 2 లంగ్స్ ఉంటాయి కదా, ఒకదాన్ని పూర్తిగా తీసేసేసాను. అంటే లంగ్స్ అంటే ఏంటంటే ఒక ఇంజిన్ లాంటిది కదా, మన ఇంజిన్ లాంటిది. ఇంజిన్ పాడైపోతే బండి నడిచిద్దా? నడవదు. రెండు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఒకదాన్ని పూర్తిగా తొలగించేసి ఇలా ఓపెన్ చేసి పెట్టేసింది. ఇప్పుడు ఒక లంగ్ మీద అమ్మాయి 10th క్లాస్లో అయిపోయింది కదా, అమ్మ షైని 10th క్లాస్లో అయిపోయింది కదా, 10th అయిపోయింది, చక్కగా హాయిగా స్కూల్కి వెళ్తుంది, కాలేజ్కి వెళ్తుంది, బాగుంది. చవరు దెంగపడదామా? చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. నా నోటీస్కి వస్తే ఖచ్చితంగా నేను పోరాడతాను, ఖచ్చితంగా. ఎవరైనా సరే. విజయపాల హాస్పిటల్లో ఉండి వాళ్ళ అత్తమ్మ ఏడుస్తుంది నిన్న సాయంత్రం 4 గంటలకి. అయ్యా గుంటూరు జేమ్స్ అయ్య గారికి ఫోన్ చేయమని ఏడ్చాడయ్యా, మాకు ఫోన్ తీయడం చేత కదయ్యా అని ఏడుస్తూ ఉందా భయంకరంగా. ఏమంటే చాలా ప్రాముఖ్యం. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ సన్నిధిని నన్ను జ్ఞాపకం చేసుకో. హిజ్కియా చాలా ప్రాముఖ్యం. మన చుట్టూ ఎవరితో అనారోగ్యతలో మనం ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు. ప్రభువా ఆ బిడ్డ స్వస్థపరచు. నువ్వు పాస్టర్ గారు పాస్టమ్మ కానవసరలా, నువ్వు దేవుని బిడ్డ అయితే చాలు. ఎక్కడైనా సరే ఎవరైనా సరే, ప్రభువా బిడ్డ మీరు స్వస్థపరచండి. చాలా ప్రాముఖ్యం. ఏమండి నేను ఎన్నో చూసినటువంటి సాక్ష్యాలు చాలా నా దగ్గర, అటువంటి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థనల శక్తిని మీరు గమనించాలి. దానికి ఏం కావాలి? ముందు నెంబర్ 1 ఏంటి? నొప్పిని మీరు అనుభవించాలి, పెయిన్ ఫీల్ అవ్వాలి, నొప్పిని ఫీల్ అవ్వాలి. అంటే దుఃఖంతో కన్నీరుతో ఏడుస్తూ ప్రార్థన చేయాలి. నెంబర్ 2 ఏంటంట? తగ్గించుకోవాలి మనల్ని మనం. నెంబర్ 3 మన ప్రార్థన రహస్యాన్ని బయటపెట్టుకోకూడదు. చాలా ప్రాముఖ్యం. మన ప్రార్థన రహస్యాన్ని బయటపెడితే మళ్ళీ సంవత్సరంలాగా మనం ప్రార్థన చేయాలి. ప్రభు మళ్ళీ జ్ఞాపకం చేసుకో. హిజ్కియా కాబట్టి యేసు ప్రభు వారు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. జీసస్ హీ కేమ్ ఫర్ అస్, హీ టుక్ అవర్ పెయిన్. ఆయన మన బాధను తీసుకున్నాడు, ఏంటి ఆయన బాధ చెప్పండి. ఆయన బాధ ఏంటి తెలుసా? ఆయన బాధ ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం, 15, 16, 17, 18 వచనాలు. ఏంటంటే ఆయన బాధ, తండ్రి నేను ఎద్దున్నప్పుడు నాకు ఎటువంటి గౌరవం ఇచ్చావో, ఆ యొక్క మహిమ ఇచ్చావో జ్ఞాపకం చేసుకో. నేను వీళ్ళకి ఇస్తున్నాను దాన్ని. తండ్రి నువ్వు నేను ఏకమైనట్లుగా వీళ్ళు లేడు పాస్టర్ గారు, వీళ్ళు ఏమై ఉండాలంట? ఆయన పెయిన్, యేసయ్య నొప్పి ఏంటంటే మనం ఏకమై ఉండాలంట. మనం ఏకమై ఉన్నాం, ఎప్పుడు ఉన్నామా? లేమో. నేనేమో ఇదిగో కార్పొరేట్ పాస్టర్ గారు లాగా, రాజేష్ గారేమో మామూలు పాస్టర్ గారు లాగా. యేసయ్య నొప్పి ఏంటి అనుకున్నారు? నా బిడ్డలందరూ, సేవకులందరూ, సంఘాలన్నీ కూడా ఏకమై ఉండండి. ఆయన నొప్పి వాళ్ళు చెప్తున్నాడు శిష్యులతో, మీరందరూ ఏకమై ఉండాలి, నేను తండ్రి ఏకమై ఉన్నట్లుగా మీరందరూ ఏకమై ఉండాలి. చాలా ప్రాముఖ్యం. చిన్నప్పుడే ఏకంగా ఉంటాం, పెరిగే కొంది అమ్మా నాన్న కూడా ఏం చేస్తారు? ఈ అమ్మాయి నన్ను బాగా ఇష్టపడతాయి, ఈ అమ్మాయి నా మాటలు కాబట్టి ఈ అమ్మాయిని బాగా చూస్తాను, ఈ అమ్మాయి నా మాటలు కాబట్టి ఈ అమ్మాయి నేను పట్టించుకోను, వీడు నా మాటలు కాబట్టి వీడిని నేను బాగా చూస్తాను, వీడికి నేను లడ్డు పెడతాను, వీడికి గుడ్డు పెడతాను, అన్నీ పెడతాను, వీళ్ళు నా మాటలు కాబట్టి నేను, అవునా కాదా? కానీ ప్రభు అట్లా చెప్పట్లా. అందరం కలిసి ఉండాలి, అందరం ఏకమండి. ఇదో ఇలా ఉంటాం, ఈ 5 ఏళ్ళలా ఉంటాం మన కుటుంబంలో. కానీ 5 ఏళ్ళకి ఏముంది? మెయిన్ ఏముంది? ఈ చెయ్యి ఉంది, ఈ చేతిలో వచ్చిన 5 ఏళ్ళు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ అరే వీడు వింటలేదు, వీడు తిరుగుతున్నాడని చెప్పేసి దూరం పెట్టాం అనుకోండి, కుంటేలోడా అంటాం. చాలా ప్రాముఖ్యం. కుటుంబాలు, ఈరోజున దేవుని సంఘాలు, ఈరోజున దేవుని సేవకులు భారతదేశంలో, మన రాష్ట్రంలో, లెట్ us యునైట్. దేవుని కోసం ఐక్యం కలిగి ఉందాం. దేవుని కోసం నీ పంతాన్ని పక్కన పెట్టలేవా? దేవుని కోసం నీ గర్వాన్ని పక్కన పెట్టలేవా? దేవుని కోసం ఆయన నీ కోసం, నా కోసం పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టాడు, దైవత్వాన్ని విడిచిపెట్టాడు, ఆయన దేవతల ఆరాధన విడిచిపెట్టాడు. నీ కోసం పశువుల పాకలో ఒక సామాన్య మానవుడిగా జన్మించాడు, నీ కోసం సిలువ ఎక్కుతున్నాడు.
నీకోసం ప్రాణం పెడుతూ ఉన్నాడు, నీకోసం రక్తం కారుస్తున్నాడు. ఆయన తను తను తగ్గించుకున్నాడు. రెండోది, తను తను తగ్గించి ఎట్లాగా? శిష్యుల పాదాలు కడగడం ద్వారా. శిష్యుల పాదాలు కడగడం తను తగ్గించుకున్నాడు. ఆయన ఏమండి, ఆయన అంటున్నాడు మాథ్యూ చాప్టర్ 20:28, ఇదిగో మనిషి కుమారుడు పరిచారం చేయించుకుని రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదానముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చాను. యేసయ్య ఈ రోజున చాలా ప్రాముఖ్యాలు. మన కుటుంబాలు దీవించబడాలి. హిజ్కియా వల్ల మనము 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్, మన వయసు ఎక్స్టెండ్ కావాలి. దేవుడు చెప్పాడు అధిక బలం అంటే 90 సంవత్సరాలు. ఏమండి, అధిక బలం అంటే మనం దీర్ఘాయులంగా జీవించాలి. మన పిల్లలు చెప్పండి, దేవుడు నన్ను దీర్ఘాయుత దీవించునుగాక. చెప్పండి, మీరు చెప్పండి. దేవుడు నన్ను చేతిపెట్టుకోండి, దీర్ఘాయుత దీవించునుగాక. ఆయన పని చేయడానికి, ఆయన పని అంటే వెళ్ళిపోయి కరపత్రం ఏమైనా అవసరంలా. నువ్వు ఉన్న చోట ఉపవాస ప్రార్థన చేస్తాను, నువ్వు ఉన్న చాటే ప్రార్థన చేస్తాను, నువ్వు ఉన్న చోటే, నీ చుట్టూ, నీ స్నేహితుల మధ్య, నీ పని మధ్య. చాలా ప్రాముఖ్యం. చివరి రోజుల్లో ఉంటున్నాం, ముగింపులోకి వస్తున్నాం. మన జీవితాలు, మనము ప్రాముఖ్యం. మనము బాగుంటేనే, హిజ్కియా బాగుంటేనే దేశం బాగుండేది. హిజ్కియా బాగుండాలి. ఈరోజు నువ్వు బాగున్నావా? నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటావా? ఏది పడితే గడ్డి తినమాకు, శ్రేష్టమైనదే తిను, ఆరోగ్యకరమైన తిను. దేవుని కోసం నిన్ను దాచుకో. నీ రహస్య ప్రార్థన జీవితాన్ని దాచు. దేవుని గొప్ప శక్తిని మన ద్వారా ప్రపంచం చూడాలి. నెహెమ్యా 4 మాసాలు ఉపవాసం ప్రార్థన చేశాడు. 52 రోజుల్లో ఆ యొక్క పట్టణాన్ని గోడలను తిరిగి కట్టేశాడు. హల్లెలూయా. ఈరోజు మన ముగింపు ఎలా ఉండబోతుంది? ఈరోజు మన ముగింపు దీవెనకరంగా ఉండాలి అంటే ఉపవాస ప్రార్థన. మన కుటుంబం దీవించబడాలి, మన సంఘం దీవించబడాలి, మన ప్రజలు దీవించబడాలి అంటే మనము నొప్పిని, బాధను చూడాలి, తగ్గించుకోవాలి. మూడోది ఏంటి చెప్పండి? పెద్ద చెప్పాలి. వెరీ గుడ్. మూడోది చెప్పాలి. నెంబర్ 1 తగ్గింపు, నెంబర్ 2 తగ్గించుకోవటం, మూడోది మన యొక్క ప్రార్థనా శక్తిని భద్రం చేసుకోవాలి. ఎవరికి తెలియకూడదు. నెహెమ్యా 4 మాసాలు ప్రార్థన చేశాడు. తెలిసినవరికన్నా ఎవరికి తెలియదు. అలాగున మనం దేవుని దగ్గర కనిపెట్టాలి. తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా జీసస్. హల్లెలూయా. స్తోత్రం. ఈ రోజున నెహెమ్యాను మనం చూస్తున్నాం, సంసోను మనం చూస్తున్నాం, యోబును మనం చూస్తున్నాం, హిజ్కియాను మనం చూస్తున్నాం, యేసేను మనం చూస్తున్నాం. బలమంతా పోగొట్టుకొనందుడై కన్నీటితో విలపించే సంసోను, యోబు నీటి కన్నీటితో కదిలించే యెహోవా దేవుని. బలమంతా పోగొట్టుకొనందుడై కన్నీటితో విలపించే సంసోను, యోబు నీటి కన్నీటితో కదిలించే యెహోవా దేవుని. కదలిరా ఓ ప్రభు, దివిని వీడి భువికి రా. కష్టాలలో కన్నీటితో కుమిలియుంటిని, నీ శరణు కోరితి. కష్టాలలో కన్నీటితో కుమిలి ఉంటిని, నీ శరణు కోరితి. కదలిరా ఓ ప్రభు. కన్నీరు కార్చి 15 సంవత్సరము ఆయుష్ పొందెను హిజ్కియా. కన్నీరు కార్చి 15 సంవత్సరములు ఆయుష్ పొందెను హిజ్కియా. కన్నీరు కార్చుటే నీ పని,
కదలి వచ్చుటే ఆ ప్రభు పని, కన్నీరు కార్చుటే నీ పని, కదలి వచ్చుటే ఆ ప్రభు పని. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సమయంలో ప్రార్థన చేద్దామా, తీర్మానం తీసుకుందామా? ఈ చివరి రాత్రి మన జీవితంలో ఇదిగో యెరూషలేము పట్టణం కోసం నెహెమ్యా కన్నీరు కార్చినట్లుగా, యెరూషలేము తిరిగి కట్టబడినట్లుగా మన కుటుంబాలు, మన సర్వస్వం తిరిగి కట్టబడునుగాక. నెహెమ్యా ప్రార్థిస్తూ ఉన్నాడు, బాధను అనుభవిస్తూ ఉన్నాడు. నెహెమ్యా తను తగ్గించుకున్నాడు, తన రహస్య ప్రార్థన జీవితాన్ని దాచుకుంటూ ఉన్నాడు. దేవుని పిల్లరా, సంసోను తన బలాన్ని బయలుపరిచాడు, కోల్పోతూ ఉన్నాడు. తను తగ్గించుకుంటున్నాడు, నొప్పిని చూస్తూ ఉన్నాడు. యోబు నొప్పికొండగా వెళుతూ ఉన్నాడు, తను తగ్గించుకున్నాడు. ఆయన రహస్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. గొప్ప ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదం హిజ్కియాను మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియాను దేవుడు దర్శించాడు, ఆయన నొప్పిని, ఆయన తగ్గింపును చూశాడు, ఆయన రహస్య ప్రార్థన జీవితాన్ని చూశాడు. 15 సంవత్సరాలని ఆయుష్ను పొడిగిస్తున్నా అని చెప్పాడు. 6వ వచనంలో ఇంకా 15 సంవత్సరాల ఆయుష్నికి ఇచ్చేదను, మరి ఈ పట్టణము నేను కాపాడదను, కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపిస్తాను దేవుడు చెప్తూ ఉన్నాడు. చివరిగా యేసయ్య తన్ను తాను నొప్పుకొండగా వెళుతున్నాడు మన కోసం. మనలో ఐక్యత తేవాలని, మనమందరము కలిసి ఉండాలని, మన సంఘాలన్నీ కలిసి ఉండాలని ఆయన తన్ను తాను నొప్పుకొండగా వెళుతూ ఉన్నాడు, తను తగ్గించుకున్నాడు. ఆయన రహస్యం ఏమిటంటే మన కోసం ప్రాణం పెడుతూ ఉన్నాడు, నీ కోసం ప్రాణం పెడుతూ ఉన్నాడు. ఇదిగో మీ కుటుంబాలు దీవించబడాలి, మన సంఘము దీవించబడాలి, మన సంఘాలు దీవించబడాలి, మీ చేతుల్లోనే ఉన్నది. ఒకవేళ ఇంకెవరైనా రక్షణ పొందకపోతే, ప్రభుని అంగీకరించకపోతే ఇది మంచి సమయం, ఇది మంచి సమయం. నేను ఇంకా ప్రభుని అంగీకరించలేదు, నాకు ప్రభువు కావాలి అని ఎవరైనా తీర్మానం చేసుకున్నట్టే మీ కుడి చేయి పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. నేను ప్రభుని అంగీకరించలేదు, రక్షణ పొందలేదు అనుకునేవాళ్ళు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎవరైనా మీలో ఎవరైనా ప్రభుని అంగీకరించిన వారు ఉంటే ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా యేసయ్య, నీ బిడ్డలందరి కోసమే ప్రార్థిస్తూ ఉన్నాను. దైవ సేవకులు రాజేష్ అయ్య గారు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు, సంఘం కోసం, బిడ్డల కోసం, ప్రభు గ్రామం కోసం అనేక ప్రాంతాలకు వెళ్ళి మీ సాక్షిగా వాక్యం చెప్తున్నాడు. ఆయన ఆశీర్వదించండి, ఆయన అభిషేకించండి అయ్యా, మీరంతా దీవెన దయచేయండి. ఉపవాస ప్రార్థన శక్తిని అయ్యా మేము చూస్తూ ఉన్నాం. అయ్యా నొప్పిని, అయ్యా తగ్గింపును, రహస్యాన్ని, ఆశీర్వాదాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఈ రోజున విన్న మా అందరి జీవితాల్లో, మా కుటుంబాల్లో, యోబు వల్ల మా కుటుంబాలు, హిజ్కియా వల్ల మా యొక్క ఆయుష్లు ఇదిగో మీ చేతిలో పెడుతున్నాం. సమస్తము చేయవాడు నీవు ప్రభు. ఈ సంఘాన్ని దీవించండి. నిన్న మన దైవ సేవకులను దీవించండి. నిన్న మన వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ రాత్రి వచ్చిన వారు, లైవ్లో చూస్తున్న వారిని దీవించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా. చక్కటి వర్తమానం. నిజంగా ముగింపు బిగింపు అనుకున్నాం, అలాగే ఉండాలి ప్రభు అనుకున్నాం. దేవుని మహిమార్థముగా మరి చక్కటి వర్తమానంతో దైవజనులు మరి ఫోన్ చేశారు. నాకేమిటి తెలుసా, కరెంటు పోయింది, వర్షం పడతా ఉన్న సందర్భంలో ఏంటి తమ్ముడు ఇంకా ఆగిపోమంటావా అని అన్నాడు. ఆగిపోమంటావా రావాలా అన్నాడు. ఏం అవసరం లేదన్నా, మీరు వచ్చేయండి, ఎలా ఉన్నా కూటం జరిగిద్దన్నా, ఎలా ఉన్నా కూటం జరిగిద్దన్నప్పుడు సరే ఓకే నేను వచ్చేస్తున్నానని చెప్పి నిజంగా వచ్చేసాడు. భారం కలిగిన సేవకులు అలాగే ఉంటారు, అంటే ఆగిపోవడానికి ఇష్టపడరు. ఈ రోజున నిజంగా ఇక్కడ ఈ కూడికలో పాలు పొందిన మీరందరూ ధన్యులేనండి. ఎందుకో చెప్పునా దేవుడి పరీక్ష ఇది. ఏం వెళ్తాంలే,
అని చెప్పి అనుకుని ఉంటే 3వ రోజు ఉపవాస ప్రార్థన కూటమి 3 దినాలు ఇస్తారమ్మా ఏంటి ప్రార్థించింది, ప్రతికూల పరిస్థితుల్లో చక్కపరుచుకుంది. కాబట్టి ఈ ముగింపులోకి వచ్చిన మనందరినీ వాక్యమైన దేవుడు మనతో మాట్లాడి ప్రతిఫలం ఇచ్చునుగాక. రక్షణ పొందవలసిన వారు మరి పొందటానికి ఇష్టపడండి. పొందినవారు దేవునిలో మరి మొట్టమొదటిగా ఏం చేశాడు? నొప్పిని భరించాడు. ఎవరి కోసం? తన జాతి కోసం, తనకు తెలిసిన వారి కోసం. ఈ రోజున నీ కుటుంబం కోసం నువ్వు భరించలేకపోతున్నావు కాబట్టి మొట్టమొదటిగా నెహెమ్యా భరించాడు. 2వది తగ్గించుకున్నాడు. 3వది తన ప్రార్థన రహస్యం 4 నెలలు కదా, 4 నెలల్లో తనకు తాను మరుగైపోయి ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసిన వారు ఎప్పుడు సిగ్గుపరచబడరు. మరి నేనైతే మరి 3 రోజులు ప్రభు కృపను బట్టి ఉపవాసం ఉండడానికి ఆయన నాకైతే బలమును శక్తిని ఇచ్చాడు. నేనేదో నా ఇంటి కోసం నేనేదో మేళ్ల మిద్దెలు కట్టాలని కాదమ్మా, వాస్తవంగా చెప్తున్నా, నాకంతా సమృద్ధిగానే ఇచ్చాడు నా దేవుడు. నాకు కొరత లేకుండానే ఇచ్చాడు. కాబట్టి 3 రోజులు 3 పగళ్ళు 3 రాత్రులు ప్రభు సేవకులు మన మధ్యలోనికి వచ్చి వర్తమానం అందించడానికి ప్రేరేపణ కలిగి ఉపవాస ప్రార్థన కూడుకులు పెట్టడానికి గల కారణం మన ప్రాంతమంతా మన సంఘమంతా దీవించబడాలని. ఆ విధంగానే ఈ రోజు నుంచి ప్రభు అడ్డుగా ఆటంకాలన్నీ తొలగించి ప్రభు దీవెనలు పరలోకం నుంచి మనందరికీ దయ చేయునుగాక. హల్లెలూయా. ఈరోజు మరి ప్రాముఖ్యమైన సమయం ప్రియమైన చక్కటి వర్తమానం అందించిన మరి అన్నకి హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన మరి ఈరోజు మరి సంఘంలో ఇద్దరిని సంఘ పెద్దలుగా మరి ఎన్నిక చేసుకోవాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే మనకు పెద్దలు కావాలి, బైబిల్లో కూడా ఉంది. ఒక మాట చదివి మరి ఈరోజు ప్రత్యేకించబడిన సంఘ పెద్దల నిమిత్తం తీతుకు రాసిన పత్రిక మాట చదివి వాళ్ళని అభిషేకిద్దాం. ఆంధ్రన్న మొదటి శిష్యుడు యేసుప్రభు వారికి మొదటి శిష్యుడు. 2వది కోరేష్ అనబడుతున్న కోటేశ్ అన్నను. నిజంగా వారు వయసులో మరి నా తండ్రితో సమానులు. వారెవరో తెలుసా? ఆత్మ సంబంధంగా నా బిడ్డలు వాళ్ళు. చెప్దాం దగ్గరికి హల్లెలూయా. వాళ్ళిద్దరూ బ్రదర్మిలరా నేనే బాప్తీసం ఇచ్చా. వారినే ప్రభు సన్నిధిలో మరి నిజంగా వారు ఎన్నో సంవత్సరాలు కదండి, ఎన్నో సంవత్సరాలు మరి ఆ మందిరాలకు వెళ్ళిన వారే. కానీ ఇక్కడ దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఉన్నది. ఇంతవరకు వారు ఆ లోకానికి పెద్దలుగా ఉన్నారు. కానీ ఈ రోజు నుంచి ప్రభు సంఘానికి పెద్దలుగా, అంటే ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నా సంఘ పెద్దలుగా వచ్చి మిమ్మల్ని బలపరుస్తారు. నేను లేకపోయినా అన్నలు వచ్చి మరి మాకు ప్రార్థన రాదనడానికి లేదు. ఈ రోజు నుంచి ప్రభువే వారికి ప్రార్థన నేర్పించునుగాక. నాకు కలిగిన విషయం ఏంటంటే ఆంధ్రన్ అయితే ఖచ్చితమే, కోరేష్ అన్న మాత్రం పింఛను వస్తేనే కాస్త పింఛను మరి యేసునామంలో ఇంకా ఆగిపోయింది. ఆయన సరిగా లేకపోతే ఖచ్చితంగా ఇంకా నాకు ఎందుకు డౌట్ వస్తూ ఉంటుంది. పింఛను వచ్చిన రెండో రోజు 3వ రోజు అన్న ఏడన్నాడయా నేను కొంచెం దూరంలో ఉన్నాలే అంటాడు. యేసు రక్తమేజం నాకు అనిపించేసింది. మొత్తానికి ఏదో అనుకుంటా. ఏది ఏమైనా ఈ మాట చదివి ప్రియమైన వారిని అభిషేకిద్దాం. చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ప్రతి పట్టణంలో పెద్దల అవసరం. గ్రామానికి ఎట్ట పెద్దల అవసరమో సంఘానికి కూడా పెద్దల అవసరం. కాబట్టి ప్రియమిలరా ఇక్కడ ఈరోజు మరి దేవుని వాక్యం ద్వారా ఆనాడు పౌలు గారు తీతుకు రాస్తూ చెప్తున్న మాటలు తర్వాత అంటున్నమాట ఎలా ఉండాలో చెప్తున్నమాట. ఆ పెద్దలు ఎలా ఉండాలో చెప్తున్నమాట. ఎవడైనను నిందార ఏ మాత్రం నింద అట్టాంటోడు ఇట్టాంటోడు అని చెప్పి అనిపించుకోకుండా నిందారహితుడిగా ఉండాలి. మొట్టమొదటిది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. 2వది ఏకపత్ని పురుషుడును. అంటే ఏకపత్ని పురుషుడు అంటే ఒక భార్యే, ఇక లేరు, ఒక భార్యే కలిగి ఉండాలి అంటున్నమాట. తర్వాత దుర్వ్యాపార విషయం అంటే వ్యర్థమైన వ్యాపారాల ఆలోచనలు పక్కన పెట్టాలి. తర్వాత నేరము మోపబడని వారే. ఏంటంటే నేరము అంటే వచ్చి అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి ఎవరు కూడా నేరం మోపని వారముగా ఉండాలంట. అవిధేయులు కాక, అవిధేయులు అంటే దేవుని మీద నమ్మకం లేని వారు అవిధేయులు.
అవిధేయులు కాక ఎప్పుడు మనం నమ్మకం కలిగే ఉండాలి. సంఘ పెద్దలుగా చెప్తున్న బాధ్యతలు. ఆ తర్వాత విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమించవచ్చును. హల్లెలూయా. వారైతే యోగ్యులే. మరి మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు పెళ్ళిలో అంటారు కదండి, ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి వివాహ విషయంలో ఎవరికైనా ఇష్టం లేదే చేయత్తమంటారు కదా. సంఘంలో వారు ఇద్దరిని మరి అభిషేకిస్తున్నాం. ఈ రోజు నుంచి మన సంఘానికి వారి పెద్దలుగా ఉంటారు. మరి ఇష్టం లేని వారు ఎవరన్నా ఉన్నారా? ఏం చెబుతాం పాస్టర్ గారు? ఏమన్నా చెప్పామనుకో లేనిపోయింది అని అంటారా? ఏం అవసరంలా, అట్లాంటి మొహమాటాలు ఏం అవసరంలా. ఎందుకంటే ఇది దేవుని పరిచర్య. ఇంతవరకు లోకంలో ఎలా ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి వారైతే నిందారహితులుగానే ప్రభు లేకుండా చేసి ఆయన కృపకు పాత్రలుగా చేసుకుని ఈ రోజు నుంచి పెద్దలుగా తర్వాత అంటున్నమాట ఎన్నిక చేసుకున్నాడు. తర్వాత అంటున్నమాట, ఎందుకనగా అధ్యక్షుడు దేవునికి గృహ నిర్వాహకుని వలె నిందారహితులై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడు, దేనికి బానిస కాకూడదు, దేనికి బంధించబడకూడదు. స్వేచ్ఛాపరుడును, ముక్కోబియు. ఓరగోరగానే కోపం వచ్చింది కదా కొంతమందికి. ముక్కోబి అంటే ముక్కు మీద ఉంటుంది అమ్మగారులకి అయ్యగారులకి. కానీ ఈ రోజున పెద్దలుగా ఏర్పాటు చేయబడిన వారికి కాదు, దేవుని సన్నిధిలోకి వచ్చిన అందరికి కూడా ఓరగోరకనే. మరి ఎందుకో కొంపలో మరి అయ్యగారిని చూస్తే రుసరుసలాడుతూ ఉంటారు కొంతమంది కదా. అందరితో బాగానే మాట్లాడతాడు, కొంపకెళితే చాలు మరి ఆ అమ్మగారిని చూడగానే మరి ఎక్కిద్ది, ఇంకా పూనకం వచ్చింది. ఇలాగే అయ్యగారికి కూడా వచ్చింది, అమ్మగారికి కూడా వచ్చింది ముక్కోబో అంట. తర్వాత ఇంక మరి మా అందరితో బాగానే మాట్లాడిద్ది నా పెళ్ళం. నేను చూస్తేనే ఏందో మరి దెయ్యంలాగా రాక్షసిలాగా కనపడుతున్నాం అనుకుంటాం కదా కొన్ని విషయాల్లో. అలాగే ముక్కోబియు ఉండకుండా మద్యపానియో, చూడండి అంటే మందు, గుట్కాలు, ఖైనీలు ఇవన్నీ కూడా అంటే లోక సంబంధమైన వ్యసనాలకు ఏది కూడా కాకుండా కొట్టువాడును, దుర్లాభము, వ్యర్థమైన అన్యాయముగా దేని విషయంలో కూడా మనం లాభం. రేపు ఓట్ల ఎలక్షన్ వచ్చింది, నేనైతే తీసుకోవాలి, మా అమ్మ కూడా ఉంది, నేనైతే తీసుకోవాలి ఓట్ల ఎలక్షన్ డబ్బులు. మా అమ్మకే అయ్యో నువ్వేందా అన్నీ వద్దంట, మీ అయ్యా ఏమన్నా సంపాదించిపోయాడా? మా అయ్య ఉన్నాడు, ఎవరు ఆయన? రాజులకు రాజు అయిన దేవుడు. కాబట్టి మీరు ఆయన మీదే నేను ఆనుకొని ఉన్నా. దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని తెలుసుకోకముందు నేనే డబ్బులు పంచా, నేనే 2 జేబుల్లో కూడా పెట్టుకున్నా. అందరూ ఓట్లు అన్ని స్లిప్పులు తీసుకొని లోకంలో తిరిగినోండి కాబట్టి తిరిగా. దేవుని చిత్తములు ఆ రోజే పోలీసులు వచ్చారు, పట్టుకోపోతే నేనే ఎదురొచ్చేసి నా తర్వాత వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి కేసులు పెట్టేశారు. కానీ దేవుడు నన్ను తప్పించారు. 2 జేబుల్లో డబ్బులు ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు లేవు. కానీ ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నేను వేసుకున్న బట్టలు, ఏమండే పెట్టుకున్న వాచ్, వేసుకున్న చెప్పులు నా కష్టాలితం కాదు, నన్ను ప్రేమించి నా దేవుని బిడ్డలు, నా అక్కలో చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ నాకు ఏది కొరత ఉన్నదో ప్రభువే ఏ రోజుకి ఆ రోజు అనుగ్రహింపజేస్తున్నాడు. ప్రభువుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, ఇది ఆదరణకర్త ఆ రెప్కకి ఇచ్చిన వాచ్. నా చెప్పులు కూడా మరి వేరే వాళ్ళు కొనిపించిన వ్యక్తి. చెప్తున్నా, దేవునిలో ఉంటే చెప్తున్నాడు, దుర్లాభమును ఆశింపక ఎక్కడి తరకానుగులు అక్కడికెక్కడికి పరిగెత్తాల్సిన అవసరం, మోకరిస్తా, ప్రార్థన చేస్తా. అలాగే నా బిడ్డలు కూడా ఉండాలని, ఆత్మీయ బిడ్డలు కూడా ఉండాలని నా ఆశ, ఆలోచన. చదవండి తర్వాత, అతిథి ప్రియుడును అందరం మెచ్చుకునే వారికి అక్కడ రాయబడి ఉన్నమాట. అతిథి ప్రియుడు అంటే సద్విషయుడు అయి ఉండాలి, అందరం మెచ్చుకునే విధముగా. స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని ఉండవలెను. చెప్దాం దగ్గరగా హల్లెలూయా. ఇదేమిరా మరి సంఘానికి ఇస్తున్న అన్నలో మరి చెప్తున్న మాట ఇవన్నీ కూడా వారిలో కలిగి, ఇక ఎవరు కూడా ఇలా ఏలెత్తి చూపుకొని వారి ప్రవర్తన ప్రభు ఈ రోజు నుంచి కాపాడి ఈరోజు ఇక్కడ తైలం పోస్తున్నాం అంటే దేవుడే వారి మీద అభిషేకం నింపుతున్నాడు. కాబట్టి బిరిదిరిమిడిరా ఈ రోజు నుంచి మరి అన్న ఇద్దరు, కోరేష్ అన్న, ఆంధ్ర అన్న ఇద్దరు దేవుని పరిచర్యలో నమ్మకముగా. మరి ఎవరన్నా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అమ్మా, చెప్పండి. పాస్టర్ గారికి నా ఫోన్ కలవాలా అన్న వాళ్ళకి చెప్పండి, ఇద్దరికి చెప్పండి.
వారు నాకు తెలియపరుస్తారు, మేము అందరం వచ్చి ప్రార్థన చేస్తాం. అంతేగాని ఇక్కడ నాది కాదు ఇది, అది రాజేష్ చర్చి, ఆయన చర్చి, వాళ్ళ చర్చి కాదమ్మో, నేనేం కట్టుకొని పోను కదా, ఎవరు కట్టుకొని పోరు, ఏం కట్టుకొని పోరు. కాబట్టి మనకిచ్చిన పరిధిలో మనకిచ్చిన సంఘ బిడ్డలు ఒకరికొకరు ఐకమత్యంగా సాగిపోతే ఆ సంఘము చూడండి ఎంత ఐకమత్యముగా ఉందో అని చెప్పి దేవుడు మనల్ని బట్టి సంతోషించి మరొక సంఘం కూడా మాదిరికరంగా మనల్ని బట్టి నడుచునుగాక. హల్లెలూయా. నా ఆశ తపన బాధ కూడా అదే. ఆ విధంగా ప్రతిదినములైనా మన సంఘం అంతా ఉండునుగాక. ఈ రోజున మరి వారిద్దరిని అభిషేకిస్తుండగా ప్రభు ఆత్మ వారి మీద నింపబడునుగాక. రండి అన్న, రండి, అభిషేకించు, మోకరించాలి ఇద్దరు, రండి. అందరం ఆత్మపూర్ణులుగా ప్రార్థన చేద్దాం. అక్కడికి వెళ్దాం. మోకరిస్తారా? మోకరించగలుగుతారా? మోకరించండి. అడి తిరగండి, సంఘంకి వెళ్ళి తిరగండి. అయ్యా ఇటు చూడండి, ఇది మొదలుకొని ఇటు చూడండి మీ ఇద్దరు, ఇది మొదలుకొని యేసయ్య కోసం శ్రమలలో బాధలలో ప్రతి పరిస్థితిలో నమ్మకమైన సంఘ పెద్దలుగా ఉంటారా? అలాగనే మరి దైవ సేవకులు రాజేష్ అయ్య గారి మరి ఆయన మాటల్లో, ఆయన ప్రార్థనలో, ఆయన యొక్క వాక్య విధానంలో ఆయన అనుసరిస్తూ సంఘములో సమాజంలో దీవెనకరంగా ఉంటారా? ఎటువంటి పరిస్థితులైనా సరే మరి లోబడి, మరి సేవకుని లోబడి సంఘం విషయంలో అన్ని విషయాల్లో జాగ్రత్త వహిస్తారా? సరే, మన సహోదరులు కోరేష్ గారు, ఆంధ్రియ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి దేవుని సంఘం ఎదుట, సేవకులు ఎదుట, దేవుని పరలోకం ఎదుట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారిరువురిని పెద్దలుగా అభిషేకించబోతూ ఉన్నాం. ప్రార్థన. మీ చేతులు వారి వైపు చాచండి, అందరి చేతులు వారి వైపు చాచండి. మీ చేతులు వారి వైపు చాచండి. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయా దైవ సేవకులంగా ప్రభువా మీ బిడ్డలను అభిషేకిస్తూ ఉన్నాం. ప్రభువా మీకు స్తోత్రాలు. హల్లెలూయా. మీ బిడ్డలను అభిషేకిస్తూ ఉన్నాం. ప్రభువా మీకు వందనాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అయా మీ కుమారులను అభిషేకిస్తూ ఉన్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రభువా ఇదిగో నాయన సంఘములో మీ సేవకుని యొక్క నడవడికలో, అయా ప్రార్థనలో, విశ్వాసంలో, సహవాసంలో, పరిశుద్ధతలో అయా కోరేష్ గారు, ఆంధ్రియ గారు అయా సంఘ పెద్దలుగా అయా ఇది మొదలుకొని వారు నడుచుకుందురుగాక. తండ్రి మీకు స్తోత్రాలు. ఆయన అదిగో తండ్రి ఆంధ్రియ గారిని అభిషేకిస్తున్నాం. అయా సంఘ పెద్దగా అయా అదిగో తండ్రి మీ నామంలో అభిషేకిస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆది అపోస్తులు అభిషేకించినట్టు ప్రభువా సంఘ కార్యక్రమాల్లో అయా సంఘములో ప్రతి అవసరతలో వారు నిలబడి ధైర్యంగా ప్రభువా సేవకునికి తోడుగా నాయన పరిచర్యకు దీవెనకరంగా అయా అదిగో తండ్రి మీరు మార్చండి, దీవించండి, మంచి ఆరోగ్యాలు తెచ్చండి, మంచి విశ్వాస సాక్ష్యాన్ని కలిగి ఉండటకు సహాయం చేయండి. ప్రతి విషయంలో ప్రభువా సేవకు దగ్గరికి వచ్చి ఆయన ద్వారా మెలకువలు పొందుటకు సహాయం చేయండి. ఆయన ద్వారా ప్రభువా ఎదుగుటకు సహాయం చేయండి. అయ్యా మీకు వందనాలు. వారిని అభిషేకిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరలోకంలోంచి వారిని అభిషేకించినందుకు స్తోత్రాలు. అయ్యా అదిగో తన సంఘ పక్షంలో మీరు అభిషేకించినందుకు స్తోత్రాలు. సంఘమును దీవించండి. సంఘములో అందరూ కూడా సంఘ పెద్దలు గౌరవించడానికి సహాయం చేయండి, లోబట్టుకు సహాయం చేయండి. మీ పరిశుద్ధతలో పవిత్రతలో ముందుకు తీసుకెళ్ళండి. దీవించమని సేవకులను కూడా గొప్పగా ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అభిషేకించబడిన పెద్దల నిమిత్తమై అందరం చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మరి దేవుడే వారిని ఆత్మతో నింపి బలమైన పాత్రలుగా దేవుని కొరకు, వారి మరణాంతం వరకు దేవుని కొరకు సాక్షులుగా, సంఘ పెద్దలుగా మరి అనేక మందిని దేవుని మందిరంలోనికి నడిపించి దేవుని పాత్రలుగా ప్రభు వాడుకొనుగాక. శబ్దం బిగ్గరగా హల్లెలూయా. లేచి నిలబడదాం. అన్న ఇక్కడే ఉన్నాను. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. ఏది
అందరం చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. పరిశుద్ధుడా, నీ సన్నిధిలో ప్రభువా తండ్రి నిన్ను కనపరచడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. నీ సన్నిధిలో ఉపవాస రీతిగా 3 దినములు నీ సన్నిధిలో నిన్ను కనపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చావు నా దేవా. నీకు స్తోత్రములు 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 తండ్రి. నా మంచి కాపరి నీకు స్తోత్రాలు. ఆటంకాలు అడ్డంకులు వచ్చినా అయ్యా తండ్రినైనా నీ నామ మహిమార్థముగా మేము ఊహించిన దానికన్నా ఘనముగా గొప్పగా ఈ రోజునైనా అయ్యా ఈ ఉపవాసం ముగింపు కూడికలోనికి అయ్యా మమ్మల్ని నడిపించిన అయినా నా ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి, నా విన్నపములకు జవాబు ఇవ్వడానికి, నీ సన్నిధిలో నీ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన దానికై స్తోత్రములంటూ అందరం ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా రావలసిన చోటుకు వచ్చావు. నీ కొత్త మొత్తం మార్చగలిగిన దేవుని సన్నిధిలో ఉన్నావు. నీ బలహీనత, బాధ, దుఃఖం, వేదన ఈ ఉపవాస కొడుకులో ప్రభు దూరపరిచి ఈ రోజు నుంచి సేవకుల నోటి ద్వారా 6 సేవకులు మన మధ్యలోనికి వచ్చి 6 ప్రసంగాలు మనకు అందించి ఉన్నారు. బలమైన వర్తమానాలతో ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇదిగో ఆత్మపూర్ణమయ్యగా ఆయన వైపు చూస్తూ ఇక వెనుకున్నవి మరిచి ముందున్న వాడి కొరకు సాగిపోయే విధముగా అయ్యా నా కుటుంబానికి ఈ ఉపవాస కూటముల ద్వారా నువ్వు చేయబోతున్న మేలును బట్టి మీకు స్తోత్రాలు. నువ్వు తెరిచిన ద్వారాలను బట్టి మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన సంఘ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా డైరీలో రాయబడిన ప్రతి విన్నపములకు నువ్వు జవాబిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి అంటూ ఇదిగో ఆయన మనల్ని దాటిపోలేదు, మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. చెల్లె, అక్క, అన్న, మనసారా ప్రభుని స్తుతించుదాం. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా. పాడదాం. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, గోరి శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా, గోరి నీది గొర్రె పిల్ల మనసయా, గొర్రె పిల్ల మనసయా, నీది గొర్రె పిల్ల మనసయా, గొర్రె పిల్ల మనసయా. ఆమేన్. మేలులోని మేలులో ఆమేన్. మరచిపోలేనయ్యా మేలులు పడాలి. మరచిపోలేనయ్యా నా ప్రాణము నాద వరకు, మరచిపోలేనయ్యా నా ప్రాణము నాద వరకు, మరచిపోలేనయ్యా మరచిపోలేనయ్యా విడచిపోలేనయ్యా మరచిపోలేనయ్యా విడచిపోలేనయ్యా. మేలులోని మేలులో నీది ప్రేమించే మనసయా, ప్రేమించే మనసయా. చెప్దాం. నీది పావురము మనసయా, ప్రేమించే మనసయా. 3 దినములు ఆయన మహిమార్థముగా జరిగించి ఈ ఉపవాస ప్రార్థన కుటుంబంలో పాలు పొందిన ప్రతి కుటుంబంలో ఉన్న కొరత, కొదువ, బాధ, బలహీనతలు, శోధన సమస్యలు తొలగిపోయి ఈ రోజు నుంచి ప్రభు ఒక ప్రత్యేకమైన దీవెనలు ప్రభు అనుగ్రహింపచేస్తున్నాడు. నమ్ముతూ బిగ్గరగా 2 చేతులెత్తి స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం 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 చెప్పాలి బిగ్గరగా.
స్తోత్రం, 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 స్తోత్రం. ఈ కూడికలో పాలు పొందిన సేవకుల నోటి ద్వారా వచ్చిన ప్రతి మాట, 5 సేవకురాండ్రులు ఈరోజు పగలొచ్చారు. 6 మాట్లాడిన ప్రతి మాట మన హృదయాల్లో నింపబడి ఈ రోజు నుంచి నూతన హృదయం, నూతన బ్రతుకు, నూతన జీవితాలు, నూతన ఆశీర్వాదములో ఈ ముగింపులో ప్రభు మనకిస్తున్న నమ్ముత బిగ్గరగా స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరి ఈరోజు ప్రత్యేకముగా ప్రభు మన ప్రాంతాన్ని, మన సంఘాన్ని ప్రేమించి 2 సంఘ పెద్దలుగా ఇచ్చిండగా ఈ రోజు నుంచి ప్రత్యేకంగా వారి మీద పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం నింపబడి ఇదిగో రానున్న దినాల్లో అనేక మందికి మాదిరికరంగా అనేక మందిని నూతన ఆత్మల దేవుని సన్నిధిలో నడిపించే విధముగా శక్తి బలము, ఆత్మతో, ఆరోగ్యముతో ప్రభు వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి ఉన్నతమైన స్థానంలో రానున్న దినాల్లో వారి ద్వారా అనేక ఆత్మల దేవుని సన్నిధిలోకి నడిపిస్తున్నాడని బిగ్గరగా స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. బిగ్గరగా తండ్రి అయిన దేవునికి బిగ్గరగా స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కుమారుడైన యేసయ్యకు బిగ్గరగా స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. త్రియేక దేవుడైన పరిశుద్ధాత్మనికి అందరం బిగ్గరగా ముగింపులోకి వచ్చి ఉన్నాం కాబట్టి బిగ్గరగా స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, సర్వాధికారి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా నీ సన్నిధిలో ఈ విధంగా 3వ రోజునైనా చివరి కూడికగా మాకు ఉపవాస కూడికను అనుగ్రహింపచేసి అడ్డంకులు తొలగించి నీ బిడ్డలను తండోపతండాలుగా తీసుకువచ్చి నీ నామ మహిమార్థమైన మాటలు అయా తండ్రి నాయన సేవకుల నోటి ద్వారా, ముఖాంతరం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ప్రతి ఆటంకాలు తొలగిపోవునుగాక. అయ్యా నువ్వు ప్రేమించే మనసు కలిగిన వాడవు తండ్రి. మాకు కూడా నీ సన్నిధిలోకి వచ్చిన మా అందరికీ అయ్యా ఆ మనసును దయచేయుదుగాక. ప్రతి వ్యర్థమైన ఆలోచన దూరపరచబడునుగాక. కుటుంబాల్లో ఉన్న కొరతలు తీర్చండి, కొదువలు తీర్చండి, సమృద్ధిని మీరు దయచేసి ఈరోజు ప్రభా ఇంత గొప్పగా ఘనముగా తండ్రి నైనా ఈ కొడికలు మీరు జరిగించున్నారు. ప్రత్యేకముగా మా సంఘాన్ని ప్రేమించి అయా పెద్దలను మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు. ఆ పెద్దల కుటుంబాలను మీరు దీవించదురుగాక. వారి ద్వారా అనేక ఆత్మలను యొద్దకు నడిపించదురుగాక. ఈ రోజు నుంచి నైనా ఫలభరితమైన దీవెనలు మేము చూచుదుముగాక. అలాగే ప్రభా పరిచారకులు కూడా కావాలి. కొంతమంది నాయన ఇప్పటికే సిద్ధపడి ఉన్నారు. మీ చిత్తంలో, మీ నామంలో తండ్రి నాయన మీరు అక్కడ ఆలస్యమైతే తండ్రి నాయన మరలా మేము తండ్రి మరొక కూడికగా ఏర్పాటు చేసుకొని పరిచారకులను కూడా ప్రభా మీ సన్నిధిలో ఏర్పాటు చేసుకొని ఈ సంఘానికి ప్రభా మూల స్తంభంగా మీరు ఉండి అయా నీ ఏర్పాట్లో ఉన్న వారిని మాకు పరిచారకులుగా ఇచ్చి వారు నీ పని చేసి వారి కుటుంబాలు దీవించబడే ధన్యత భాగ్యాన్ని మీరు దయచేయమని అయా ప్రేమ విందు నాయన సిద్ధపరిచి ఉన్న బిడ్డలందరూ కష్టాలు జీతాలు ప్రభువా యేసు నామములో ఎంతైతే ఎవరిచ్చారో ప్రభువా వారిని బట్టి 100 వారిని దీవించుదుగాక. ప్రతి కొరతలు వారి కుటుంబాల్లో తీర్చబడునుగాక. చేసిన చేతులను దీవించుదుగాక. యేసయ్యా వచ్చిన వారందరూ వ్యర్థముగా వెళ్లకుండా 3 దినాలు ప్రభువా నీ సన్నిధిలో ఉపవసించి మొదలుపెట్టానయ్యా. నా ప్రార్థన మీరు అంగీకరించి ప్రభువా నీ పాదాల చెంత కార్చిన కన్నీటికి నాయన ప్రతి కుటుంబంలో ఈ రోజు నుంచే నీ ఫలభరితమైన దీవెనలు మేము చూచదముగాక, మేము పొందుకొందముగాక. మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకున్నామని మీ చిత్తమైతే మీ ఆలోచనలో ఉన్న వారిని రేపు నాయన బాప్తీసాల కార్యక్రమం కూడా అనుకున్నా ఎవరిని మీరు సిద్ధపరిచారో వారు ప్రభు తండ్రి నాయన బాప్తీసం తీసుకుని రాజ్య సంబంధులుగా చేర్చబడుటకు సాయం చేయండి. ప్రాముఖ్యముగా అయా తండ్రి నాయన ఇదిగో జయకుమారు తన భార్య తండ్రి గారు ప్రభు ఈరోజు అయా చేరవలసిన గమ్యంలోనికి చేర్చబడి ఉన్నాడు కాబట్టి అయా ఆ కుటుంబాన్ని మీరు ఓదార్చండి. కుటుంబంలో ఉన్న తండ్రి నాయన కలత కన్నీరు తొలగించండి. దేవా భూస్థాపిత కార్యక్రమం ఈ నామ మహిమార్థంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మా మధ్యలోనికి ఈరోజు వర్తమానం అందించడానికి అయా మా ప్రియ దాసులు ప్రభా మా అన్నగారిని ప్రభా తండ్రి నాయన క్షేమంగా మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. ఇంకను ప్రభా బహుబలముగా నలుదీసుల అన్నను మీరు వాడుకొందురుగాక. నీ కృపలో నీ నామములో ఇచ్చిన బిడ్డలు తండ్రి సంఘాలు ఆశీర్వదించబడునుగాక.
తనకు అప్పచెప్పిన పని మరణం వరకు నమ్మకంగా నీ పనిలో సాగిపోయేదని ఆ భాగ్యాన్ని దయచేసి మహిమ పొందమని అయ్యా నన్ను ప్రేమించి వచ్చిన సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బయట ఉండే అయ్యా శుభానందను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎందరైతే వచ్చి ఉన్నారో వారిని, వారి సంఘాలను, వారి బిడ్డలను దీవించి మా గ్రామానికి కావాల్సిన దీవెన మేలులు, మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. చెప్పాలి ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనులు ఆశీర్వాదం ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శక్తి, ప్రభావం, అన్యోన్య సహవాసం, చేయబడ్డ ప్రతి ప్రార్థనలకును 3 రోజులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి రుణంతల ఆశీర్వాద అభిషేకం, నూతనంగా సంఘ పెద్దలు ఏర్పడ్డ బిడ్డలకును, మరి ముఖ్యంగా దైవ సేవకులు రాజశేఖర్ గారికి, మనందరికీ ప్రభు కృప, ఆశీర్వాదం, కాపుదల తోడుగా ఉండి వర్ధులు చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. అందరికి ప్రేమ ఏర్పాటు చేయబడి